నమస్తే. వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 170వ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చింది. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సో సురేష్ కొచ్చాట్లి గారు, ఈ వారం నేషనల్ రౌండప్‌లోకి వెళ్దాం. ఫస్ట్ అసలు మావోయిస్టులకు సంబంధించి మనం మాట్లాడాలి సార్. మావోయిస్టులు చాలా పెద్ద ఎత్తున లొంగిపోతున్నారు. అండ్ నిజానికి మాట్లాడితే మనం లాస్ట్ టైం మీరు హిట్మా గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ప్రస్తుతం రీసెంట్ డెవలప్‌మెంట్స్ కూడా మీరు చెప్పండి. అండ్ ఆషన్న, ఎవరైతే కేంద్ర కమిటీ సభ్యుడు ఆషన్న ఉన్నాడో, ఆషన్న లొంగిపోయారు. లొంగిపోయిన నేపథ్యంలో ఆయనతో పాటు ఒక 200 మంది కూడా లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే ఆషన్న పైన ఆరోపణలు చేస్తూ కేంద్ర కమిటీ ఆరోపణ చేయడము, మావోయిస్ట్ కేంద్ర కమిటీ అండ్ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పౌర సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు కూడా ఆరోపణలు చేయడము, ఈయన అమ్ముడు పోయాడని, లేకపోతే కోవర్ట్‌గా మారాడని, ఇవన్నీ ఆరోపణలు చేస్తూ ఉంటే దానికి రిప్లై ఇస్తూ ఆషన్న కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. సో అది చాలా దారుణంగా, అంటే ఆయన చెప్పింది ఏంటంటే మావోయిస్ట్ పార్టీలో ఎన్ని లుకలుకలు ఉన్నాయనేది దీంతో బహిర్గతం అవుతోంది. మీరందరూ గ్రౌండ్ లో ఉండి ఇక్కడ నగరాల్లో కూర్చొని మా చిత్తశుద్ధిని శంకిస్తారా, మీకు అంత అసలు ఉందా అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అండ్ అంతేకాదు కేంద్ర కమిటీకి ఎన్నోసార్లు వాళ్ళు అందులో కొన్ని విషయాలు చెప్పారు సార్. యాక్చువల్లీ 1-2 ఇయర్స్ నుంచి కేంద్ర కమిటీలో చర్చ జరుగుతుందంట. సో మనం ఇంకా సాయుధ పోరాటం వదిలేయాలని, ఆ నిర్ణయాలు తీసుకున్న తర్వాతనే మేము బయటకు వచ్చాము అని ఆషన్న చెప్తూ ఉన్నాడు. ఇంకోవైపు వాళ్ళు మావోయిస్టులకు సంబంధించిన డంప్ అక్కడక్కడ దొరుకుతున్నట్టుగా తెలుస్తుంది. గోల్డ్ డంప్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. డబ్బులు కాదు, గోల్డ్ దొరుకుతుందని కొన్ని ప్లేసుల్లో కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి. ఇంకోవైపు ఏమో వీళ్ళ మీద రివార్డులు వీటి కోసం ఖర్చు చేస్తున్న డబ్బులు కోట్లల్లో ఉంది ప్రతి సంవత్సరం చూస్తేనైతే. ఒక్కసారిగా అంటే ఈ మనీకి అండ్ ఇప్పుడు ఆ మావోయిస్టుల మధ్యనే, వాళ్ళ మధ్యనే ప్రజా సంఘాలకి, ఇప్పుడు లొంగిపోతున్న వాళ్ళకి మధ్య వస్తున్నటువంటి విభేదాలకి, వీటన్నిటిని ఎట్లా అర్థం చేసుకోవాలి సురేష్ గారు? సాయి గారు, మావోయిస్టులు ఎప్పుడైనా వాళ్ళ పోరాటం చేయాలంటే వాళ్ళకి ఫండింగ్ ఉండాలి. అది ఏదైనా గెరిల్లా మూవ్‌మెంట్ అయినా కానివ్వండి, లేకుంటే ఇప్పుడు నార్త్ ఈస్ట్‌లో మనం వస్తున్నాం. నాగా మూవ్‌మెంట్ ఉన్నప్పుడు, మిజో మూవ్‌మెంట్ ఉన్నప్పుడు అంతా అక్కడున్న కాంట్రాక్టర్ల దగ్గర నుంచి, ఈవెన్ ప్రజల దగ్గర నుంచి ఒక ప్యారలల్ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తుంది వీళ్ళు. అంటే ట్యాక్స్ కలెక్ట్ చేయడం, అది గవర్నమెంట్ లేదు. గవర్నమెంట్ బదులు వీళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, వీళ్ళు చెక్ పోస్టులు పెడతారు, వీళ్ళు టోల్ తీసుకుంటారు, అన్ని వీళ్ళే చేస్తారు. ఇప్పుడు జరిగిన దీంట్లో మీరు చెప్పిన మాటకి ఆషన్న గురించి మాట్లాడినప్పుడు చెప్పారు. ఆషన్న గురించి ఆయన కూడా ఇంటరోగేట్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే, వీళ్ళ దగ్గర ఇప్పుడు కూడా 300 కోట్లు ఉందంటున్నారు. అది మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ ఛత్తీస్‌గఢ్‌లో ఉంది. 300 కోట్లు వీళ్ళ దగ్గర ఇప్పుడు కూడా ఉంది. ఒక 4 సంవత్సరాలు ఇంకా పోరాటం చేయొచ్చు, అంత డబ్బులు వీళ్ళ దగ్గర ఉందంటున్నారు. దీంట్లో తెలంగాణ స్టేట్ కమిటీ ఏమో వాళ్ళకొక 3 కోట్లు నెలకొస్తుంది. అంటే ఒక 36 కోట్లు, 40 కోట్లు అని పెట్టుకోండి. మిగతాది మిగతా చోట్ల నుంచి వస్తుంది. మెయిన్‌గా వీళ్ళది మైనింగ్ ఆపరేషన్స్ నుంచి డబ్బులొస్తుంటాయి. అంటే మైనింగ్ కంపెనీస్ ఉంటారు చూడండి సాయి గారు. వాళ్ళు 2% వాళ్ళ మైనింగ్ టర్నోవర్ నుంచి 2% వీళ్ళకి ఇస్తుండేనమాట డబ్బులు. అంటే దాంతో పాటు పీస్‌ఫుల్‌గా వాళ్ళ పని వాళ్ళు నడిపించుకోవచ్చు. ఐరనీ ఏంటంటే సాయి గారు, వీళ్ళు నక్సలైట్ దేని గురించి పోరాడుతున్నారు? అక్కడున్న ఆదివాసీల కోసం వాళ్ళ భూమిని గొంచుకుంటున్నారు ఈ మైనింగ్ కంపెనీలొచ్చి. వాళ్ళు అక్కడెక్కడ తవ్వేసి మొత్తం ఎన్వైరన్మెంట్ అంతా స్పాయిల్ చేస్తున్నారు. మన ఏజెన్సీ ఏరియాలో కూడా అంతే కదా సాయి గారు, ఆంధ్ర వైపు. ఇదే పోరాటం అక్కడ కూడా మైనింగ్ లాబీ వ్యతిరేకంగా. కానీ వీళ్ళు యాక్చువల్లీ ఏం చేస్తుందంటే అదే మైనింగ్ లాబీ దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు తీసుకుంటుంటారు. అది ఐరనీ అన్నమాట. దాంతో ఇప్పుడు 300 కోట్లు ఇప్పుడు కూడా వీళ్ళ దగ్గర ఉంది. ఈ డబ్బులు అక్కడిక్కడ, ఎందుకంటే వీళ్ళు ఒక ప్లేస్‌లో పెట్టరు. మీరు చెప్పినట్లు డంపులు ఉంటది వీళ్ళ దగ్గర. సో మెయిన్‌లీ బస్తర్, మాద్ రీజియన్‌లోనే ఈ మైనింగ్ ఎక్కువ జరుగుతుంది. అక్కడి నుంచి వచ్చిన డబ్బులు ట్రైబల్ అప్‌లిఫ్ట్‌కి యూజ్ చేస్తామని చెప్పే వాళ్ళే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ డబ్బులంతా దాచిపెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది వీళ్ళ సెంట్రల్ కమిటీ మెంబర్స్ చనిపోయారు. వీళ్ళ సీనియర్ లీడర్స్ చనిపోయారు. కొంతమంది ఎక్కడ పెట్టారో వీళ్ళకే తెలియట్లేదు ఇప్పుడు. ఈ కాంట్రాక్టర్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఈ 10 to లీఫ్ రోడ్ కాంట్రాక్టర్స్, మైనింగ్ ఆపరేటర్స్ అయితే నేను చెప్పాను. వీళ్ళందరి దగ్గర డబ్బులు కానీ 2024 నుంచి సాయి గారు వీళ్ళ కలెక్షన్ డ్రాస్టిక్‌లీ పడిపోయింది. ఎందుకంటే ఒకటి పోలీసు వాళ్ళ ప్రెషరు. నెక్స్ట్ వీళ్ళేమో ఇక్కడ మాట్లాడుకుంటూ పోతున్నారు. వీళ్ళు కనెక్షన్ లేదు వీళ్ళకి. కొరియర్‌లో వీళ్ళు పోలీసు వాళ్ళు మొత్తం ధ్వంసం చేశారు. వీళ్ళ నెట్వర్క్ మొత్తం డౌన్ చేసేసారు. సో ఇప్పుడు కంప్లీట్‌గా వీళ్ళు డౌన్ అయిపోయారు. కానీ సరెండర్ చేసేటప్పుడు వీళ్ళు డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుందాం. తక్కపల్లి వాసుదేవరావు ఆషన్న మనకు తెలుసు కదా, మీరు ఇప్పుడే మాట్లాడారు.
సరెండర్ చేసాం. ఆయన నార్త్ బస్టర్ డివిజన్ ఇన్ఛార్జ్ ఉండే. ఆయన లొంగిపోయే ముందు 7 కోట్లు సిపిఐ మావోయిస్ట్ ట్రెజరీలో డిపాజిట్ చేశారంట. అంటే ఆలోచించండి, మనం గవర్నమెంట్ గురించి మాట్లాడతాం. గవర్నమెంట్ ట్రెజరీ అంటాం. ఇప్పుడు వీళ్ళకి కూడా ట్రెజరీ ఉందంట సాయి గారు. ఆలోచించండి. దే ఆర్ ఆల్టర్నేట్ ఆల్సో గవర్నమెంట్. బీయింగ్ ప్యారలల్ గవర్నమెంట్. దే ఆర్ రన్నింగ్ ఎ ప్యారలల్. ప్యారలల్ గవర్నమెంట్ అన్నమాట. సో దీంట్లో కూడా ఈ చాలా క్లియర్‌గా ఈ ఫండ్స్ కూడా ఎట్లా ఖర్చు పెడుతున్నారని చెప్పి ఆశన్న చెప్పారంట. 30% ఏమో వచ్చే డబ్బుల్లో 30% కంప్లీట్‌గా వీళ్ళు టెక్నికల్ డిపార్ట్‌మెంట్ మీద ఖర్చు పెడతారు. అంటే వెపన్స్ ట్రైనింగ్ గానివ్వండి, వెపన్స్ కొనడంలోనే ఉంటుందంటున్నారు వీళ్ళు. అది కాకుండా వీళ్ళ దగ్గర ఉన్న లాజిస్టిక్స్ అండ్ కమ్యూనికేషన్ కూడా ఈ 30% డబ్బులు పోతుంది. మొత్తం 100%లో 30 పోతే ఇంకా నెక్స్ట్ 20% రివల్యూషనరీ మూవ్‌మెంట్ కమిటీ, పీపుల్ కమిటీస్‌కి వాడుకుంటారు. అంటే బేసిక్‌లీ ఈ గ్రామ సభలు అది ఇది ఆర్గనైజ్ చేయడానికి డబ్బులు కావాల్సొస్తుంది సాయి గారు. దానికి వాడుకుంటారు వీళ్ళు. సో అదే చెప్తున్నాననమాట. మూడోదేమో 50% సెంట్రల్ కమిటీ అండ్ జోనల్ లీడర్‌షిప్ డివైడ్ చేసుకుంటారు. ఇది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే అకౌంటబిలిటీ ఎక్కడుంటుంది? ఈ డబ్బులు పోతున్నప్పుడు సెంట్రల్ లీడర్‌షిప్‌లో ఎంతమంది ఈ డబ్బుల్ని వాళ్ళ పర్సనల్ దానికోసం వాడుకుంటున్నారో మనకు తెలియదు. ఎందుకంటే వీళ్ళ దాంట్లో ఒక డిసిప్లిన్ ఉంది. లేదని చెప్పలేము మనం. కానీ ఆ డిసిప్లిన్ ఎంతవరకు వీళ్ళు వాడుకుంటున్నారు? ఎంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఈ ఫండ్స్‌ని ఆడిట్ అయితే చేయలేం కదా! మన రెగ్యులర్ కంపెనీలు ఆడిట్ చేస్తున్నట్ల. ఈ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఎందుకంటే దాని మీద 2,00,00,000 తీస్తే కూడా ఎవరికీ తెలియదు ఎక్కడ పోయిందని చెప్పేసి. కానీ అది అడవి నుంచి బయటికి తీసుకురావడానికి చాలా మీకు మనకు తెలిసింది సాయి గారు, మీకు తెలుసు. డిమానిటైజేషన్ టైమ్‌లో చాలా డబ్బులు వీళ్ళది పోయింది కంప్లీట్‌గా. వీళ్ళు వాడుకోలేకపోయారు వీళ్ళు. ఎందుకంటే లీగల్ ఎక్స్‌చేంజ్ చేయలేరు వీళ్ళు. బ్యాంక్‌కి తీసుకురాలేరు. సో దాని తర్వాత వీళ్ళ దగ్గర కొన్ని కమిటీ మెంబర్స్ చనిపోయినప్పుడు 5, 6 మంది కలిసి ఒక డంప్ తయారు చేస్తారు. వాళ్ళు 5, 6 మంది పోయారనుకోండి, ఆ డంప్ ఎక్కడుందో తెలియదు. మన తెలంగాణ వైపు కూడా మీరు చెప్పారు చూడండి. చాలా మటుకు ఇట్లాంటి డంపులు పడున్నాయి. ఎక్కడుందో మా ఎవరికీ ఊరు తెలియదు. దగ్గరే ఒక ఇన్సిడెంట్ ఉంది సార్. యాక్చువల్లీ మా ఊరు దగ్గరే చిన్నగున్నప్పుడు, నేను చాలా చిన్నతనంలో ఉన్నప్పుడు ఒక డంప్ దొరికిందన్నమాట. ఒక ఊర్లో ఒక పొలంలో ఒకతను తవ్వుతూ ఉంటే, ఏదో వాళ్ళ పొలంలో పని చేసుకుంటూ ఉంటే డబ్బులు దొరికాయి. ఆ డబ్బుల్ని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాడు ఆయన. ఆ ముసలాయన. పాపం ఆయనకి ఎట్లా చేయాలో తెలియట్లేదు. నెక్స్ట్ డేకొచ్చేసరికి వాళ్ళు ఆ డబ్బుల్ని, అంటే ఒక కట్టలు తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు. నెక్స్ట్ డేనే అప్పులు తీర్చేసాడు. ఓ 2,00,000 2,00,000 అప్పులున్నాయని తీర్చేసాడు. అప్పుడు మెల్లిగా ప్రజలకు తెలిసిపోయింది. తెలిసిన వెంటనే పోలీసులొచ్చారు. ఆ డంప్‌ని తీసుకున్నారు. అది ఆల్‌మోస్ట్ 1.5 క్రోర్స్ ఓహ్! మనీ అన్నమాట. అది అది మై చాలా, గాడ్! నేను చిన్నగున్నప్పుడు ఇన్సిడెంట్ ఇది. అండ్ మా ఊర్లో ఒక ఎక్స్‌చేంజ్ పేలినప్పుడు గూడా అక్కడ గూడా డబ్బులొచ్చాయి. ఆ డబ్బులు తీసుకొని పోయేది. అంటే చాలా హ్యూజ్ అమౌంట్స్ అవి నిజానికి. 300,00,00,000 చిన్న అమౌంట్ కాదు సాయి గారు. యెస్. నెక్స్ట్ యెస్. నేను చెప్పాను కదా! నెక్స్ట్ 4 ఇయర్స్ పోరాటం చేయడానికున్న డబ్బులు ఉందంట వాళ్ళ దగ్గర ఇంకా. సో, మనీ మైట్ బి ఎ మోటివేషన్. ఎందుకంటే, ఒకటి మీరు ఫిలాసఫీ మీద కొట్లాడతారు. నక్సలిజం అనే ఒక ఫిలాసఫీ ఏంటి? పేద ప్రజలని హెల్ప్ చేయడం, వాళ్ళ మీద జరిగే అత్యాచారాల్ని ఆపడం. ఇదంతా వాళ్ళ ఫిలాసఫీలో ఉంది. కానీ మీరు ఆ ఫిలాసఫీని డైల్యూట్ చేసినప్పుడు డబ్బుల కోసం, థట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ కమ్స్ ఇన్. ఇప్పుడు కూడా సెంట్రల్ కమిటీలో చాలా మటుకు డిస్కషన్ జరిగింది. ఇదే అంటున్నారు. డబ్బుల గురించి. డబ్బులు ఏం జేయాలి? ఇప్పుడు వస్తున్న డబ్బుల్ని ఎట్లా వాడుకోవాలి? కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. దాంట్లో స్పెషల్లీ మన బస్తర్ వైపున టీము, తెలంగాణ టీమ్ నడుమిట్ల కొంచెం డిఫరెన్స్ ఉంది. డెఫినిట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా తెలంగాణ టీమే డామినేట్ చేశారు కంప్లీట్‌గా. ఒక లాస్ట్ 5 సంవత్సరాల ముందు దాకా తెలంగాణ వాళ్ళది మొత్తం, తెలంగాణ అంటే తెలంగాణ, ఆంధ్ర అనుకోండి. మొత్తం వాళ్ళ పై చేయి ఉండేది. కానీ ఇప్పుడు తగ్గుతుంది సాయి గారు. ఇప్పుడు హిడ్మా లాంటోళ్ళు, ఆ బస్తర్ వైపు నుంచి వస్తే, జార్ఖండ్ వైపు నుంచి వస్తున్న చాలామంది, దే ఆర్ ఆల్సో టేకింగ్ అప్ ద కాజ్. అండ్ డెఫినిట్‌గా ఇది ముందుకెళ్తూ ఇంకా నేను అనుకుంటాను, నా అంచనా ప్రకారం నక్సలిజం వీక్ అయితే అయిపోయిందనుకోండి. కానీ మొత్తం దాన్ని వైప్ ఔట్ చేయడానికి డబ్బులు దొరికితేనే గవర్నమెంట్ వాళ్ళని వైప్ ఔట్ చేయొచ్చు. డబ్బులున్న దాకా డబ్బులు ఒక మోటివేషన్ ఉంటుంది నడిపియడానికి. ఇంకా బిజినెస్ ఇంకా నడుస్తుందిగా, నడిపిద్దాం అని చెప్పేసి. కరెక్ట్. డబ్బులతోనే నడుస్తుందంటారు. రైట్. చాలా మట్టుకు సరే, సాయి గారు. యెస్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. యాక్చువల్లీ మీరు లాస్ట్ వీక్ మాట్లాడారు. సీపీఎం, ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ గవర్నమెంట్, ఎల్‌డీఎఫ్ గవర్నమెంట్ ఉందో, ఆ పినరయి విజయన్ గవర్నమెంట్ వాళ్ళు పీఎం శ్రీ పథకాన్ని అడాప్ట్ చేసుకోవాలనుకున్నారు డబ్బుల కోసం ముఖ్యంగా. కానీ అట్ ద సేమ్ టైమ్ సిపిఎం నుంచి విపరీతమైన ప్రెషర్ వస్తుందని మీరు చెప్పారు. సో ఈసారి అప్పుడు అది హోల్డ్ చేస్తున్నట్టుగా పినరయి విజయన్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే నిర్ణయం పీఎం శ్రీ పథకాన్ని అమలు చేయాలనుకున్నారో దాన్ని ఆపివేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే నిజానికి పినరయి విజయన్ పైన సిపిఎం పొలిట్ బ్యూరోని నెగ్గిందా? యెస్. అది ఎందుకంటే సాయి గారు, మనం లాస్ట్ టైమ్ మాట్లాడినప్పుడు చెప్పాను. పినరాయి విజయన్ అండ్ కేరళ సిపిఎంలో వాళ్ళే నడిపిస్తున్నారని అని చెప్పేసి.
వెస్ట్ బెంగాల్ యూనిట్ అసలు వాళ్ళని పక్కన పెట్టేశారు కంప్లీట్‌గా. త్రిపుర యూనిట్ అయితే డీఫంక్ట్ ఉంది. అసలు వాళ్ళ పిక్చర్‌లోనే లేరు. కానీ ఈ వెస్ట్ బెంగాల్ యూనిట్ చాలా రోజుల నుంచి ఒక ట్రై చేస్తున్నది. పినరాయి విజయన్‌ని కిందకి ఎట్లైనా దింపాలి మనం. పవర్ నుంచి అయితే దింపలేము. ఆయన దగ్గర ఉన్న పొలిటికల్ పవర్ తగ్గిద్దాం. పార్టీలో ఉన్న ఆయన అప్పర్ హ్యాండ్ తగ్గించాలని చెప్పి చాలా రోజుల నుంచి సీపీఎం బెంగాల్ యూనిట్ ట్రై చేస్తున్నారు. ఇప్పుడున్న రూమర్స్ ఏంటంటే సాయి గారు, ఈ పీఎంశ్రీ పథకానికి వీరు ఫస్ట్ అంగీకరించారు. ఢిల్లీకెళ్ళి సంతకం పెట్టుకున్నారు. ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ ఇయర్ 1400 కోట్లు వస్తుందని చెప్పారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అక్కడున్న శివంగుట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు. ఆయన దగ్గర అడిగారు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో. మీరే కదా ముందు చెప్పింది అసలు పీఎంశ్రీ పథకం మనం అంగీకరించాం. మనం ఎన్ఈపీ 2020ని అసలు మనం పట్టించుకోము. మనం వి విల్ నెవర్ యాక్సెప్ట్ ఇట్ అని చెప్పిన మనిషి ఇప్పుడు ఎందుకు మారిపోయారంటే ఆయన ఒక చాలా క్రిప్టిక్ కామెంట్ కొట్టారు. ఆయన మనుషులు ఎప్పుడైనా వాళ్ళ ఒపీనియన్ మార్చుకుంటారు కదా! మేము ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకోమని చెప్పి ఒక 50, 60 సంవత్సరాల ముందు ఈఎంఎస్ ఉన్నప్పుడు మనం ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేశాం. ఐఎంఎఫ్ ఇదంతా కార్పొరేట్ లాబీలు, బూర్జువాలు వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవద్దని. ఇప్పుడు మేము లైన్‌లో నిలబడి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాం. ఐఎంఎఫ్ గాని, వరల్డ్ బ్యాంక్ గాని వాళ్ళు ఏం చెప్తే వాళ్ళ మాటలు మేము వింటున్నాం. మారిపోయింది కదా మా ఫిలాసఫీ అన్నారు. కరెక్ట్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సాయి గారు, ఈ వెస్ట్ బెంగాల్ లాబీ సిపిఐతోని కలిసి, సిపిఐకి అబ్జెక్షన్ ఉండే కేరళలో. బినాయ్ విశ్వం అని చెప్పి వాళ్ళ సెక్రటరీ, హి ఈస్ నౌ ద ఆల్ ఇండియా బాస్ ఆల్సో. బినాయ్ విశ్వం ఏం చెప్పారంటే, మేము దీన్ని అంగీకరించము. వాళ్ళ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఎన్ఈపీ. ఎందుకంటే ఎన్ఈపీలో వీళ్ళందరూ అంటారు సెంట్రల్ గవర్నమెంట్ గోడ్సే ఫిలాసఫీ తీసుకొస్తున్నారు, ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ తీసుకొస్తున్నారు. ఐరనీ అంటే సాయి గారు, దాంట్లో సిలబస్‌లో 2 ఆప్షన్స్ ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్స్‌కి. మీరు ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ వాడుకోవచ్చు. ఆర్ యూ కెన్ యూజ్ ద ఎస్సీఆర్‌టీ సిలబస్. అంటే మీ స్టేట్ సిలబస్ కూడా మీరు వాడుకోవచ్చు. మీది ద చాయిస్ ఇస్ అప్ టు యూ అన్నమాట. అది వీళ్ళకి తెలిసిందే. కానీ వీళ్ళు చెప్పరు బయటికి. అప్పుడు కూడా ఆర్ఎస్ఎస్, గోడ్సే, సవర్కర్ ఇదంతా తీసుకొస్తారు ముందు. దీంట్లో ప్రాబ్లమ్ ఎక్కడొచ్చింది సాయి గారు, అపార్ట్ ఫ్రమ్ టీచింగ్ దీంట్లో యోగా గురించి మాట్లాడుతున్నారు. యోగా యాజ్ అ ఫిలాసఫీ, యోగా యాజ్ అన్ ఎక్సర్సైజ్, యోగా యాజ్ అ డెవలప్‌మెంట్, సెల్ఫ్ డెవలప్‌మెంట్ అది కూడా మీరు స్కూల్స్‌లో ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పారు. వీళ్ళకి ఇదే ప్రాబ్లమ్. ఎందుకంటే యోగా అనంగానే సౌదీ అరేబియాలో యాక్సెప్ట్ చేశారు, యూఏఈలో యాక్సెప్ట్ చేశారు, వరల్డ్ యోగా డేలో మొత్తం అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. 150, 160 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ ఏం వాళ్ళకు కేరళలో ఇంప్లిమెంట్ చేయకూడదు. కేరళలో యోగా చేయకూడదు. ఇది వాళ్ళ ప్రాబ్లమ్. కానీ ఇప్పుడైతే వీళ్ళు ఏం చేశారంటే సాయి గారు, ఇప్పుడైతే ఫ్రీజింగ్ పెట్టేసి ఒక కమిటీని పెట్టారు. దిస్ కమిటీ విల్ బేసిక్‌లీ అనలైజ్ అంటున్నారు. కమిటీ అనలైజ్ చేస్తారంట. ఏం జరుగుతుంది? సబ్ కమిటీ లాగా పెట్టారు. 7 మంది క్యాబినెట్ మినిస్టర్స్. వాళ్ళు ఒక నెల లోపల, 2 నెలల లోపల ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. దట్ వాట్ షుడ్ వి డూ విత్ ఇట్. దీంట్లో హాఫ్ మే మెజర్స్ ఎక్కడ లేదు సాయి గారు. మీరు ఐదర్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే లేకుంటే లేదు. ఎందుకంటే పీఎంశ్రీ అనేది బేసిక్‌లీ స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి. స్కూల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ చాలా మటుకు గవర్నమెంట్ స్కూల్స్‌లో డిజిటల్ బోర్డ్స్ ఉండవు. ప్రైవేట్ స్కూల్స్‌లో అయితే కోవిడ్ టైమ్‌లో చాలా బోర్డ్స్ వచ్చినాయి అట్లాంటిది. డిజిటల్ లైబ్రరీస్ లేదు. పిల్లలకి ప్యాడ్స్ ఉండవు. ఐప్యాడ్ లాంటిది మన నార్మల్ ఐప్యాడ్ కాకుండా కూడా లోకల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ఎలక్ట్రానిక్ ప్యాడ్స్ కూడా ఉండవు. అది కాకుండా అక్కడ స్కూల్‌లో ఉన్న ఈ ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, మిగతా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టీచింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు వాళ్ళ దగ్గర. ఇదంతా ఇంప్రూవ్ చేయడానికి ఒక్క స్కూల్‌కి ₹1,00,00,000 ఇస్తున్నారు సాయి గారు ఒక సంవత్సరానికి. గవర్నమెంట్ జాబ్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ మీరు 1400 స్కూల్‌ని ఐడెంటిఫై చేయండి. ఆల్రెడీ ఇది ఇంప్లిమెంటేషన్ కేరళలో సీబీఎస్ఈ స్కూల్స్ అంటే నవోదయ స్కూల్స్, కేంద్రీయ విద్యాలయాలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసారు. వాళ్ళు సెపరేట్‌గా సైన్ చేసుకున్నారు అగ్రీమెంట్ నేషనల్ లెవెల్‌లో. ఇది స్టేట్ స్కూల్స్‌కి అన్నమాట ఈ పర్టిక్యులర్ ఆప్షన్. ఇప్పుడు ఎవరికి పోయింది సాయి గారు? నష్టం ఎవరికి? పిల్లలకి. అక్కడున్న కేరళలో ఉన్న పిల్లలకి బహుశా ఈ సంవత్సరం వాళ్ళకి డబ్బులు రావు. ఈ డిజిటల్ బోర్డ్స్ రావు. ఏది రాదు. వీళ్ళకి ప్రాబ్లమ్ లేదు. వీళ్ళకి ఫిలాసఫీ కదా ఇంపార్టెంట్. సో సిపిఐ ఏం చేశారంటే డానియల్ రాజా అండ్ బినాయ్ విశ్వం మీరందరూ కలిసి వెస్ట్ బెంగాల్ లాబీతోని, సీపీఎంతోని కలిసి పినరాయి విజయన్‌ని మనం కొంచెం టైట్ చేయాలని చెప్పి వాళ్ళు చాలా ప్రెషర్ పెట్టి పినరాయి విజయన్ మీద త్రూ ఎంఏ బేబీ వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీ హూ రీప్లేస్ సీతారాం యెచూరి వీళ్ళ మీద ప్రెషర్ పెట్టి పినరాయి విజయన్ ఫస్ట్ నో అన్నారు. నేను దీని నుంచి వెనకకి తగ్గే ప్రసక్తే లేదన్నారు. కానీ లాస్ట్‌లో ఆయన కూడా దిగి రావాల్సొచ్చింది. ఇప్పుడు ఒక సబ్ కమిటీని పెట్టారు. కానీ బహుశా ఈ సబ్ కమిటీ కూడా అదే రిపోర్ట్ ఇవ్వబోతున్నారు. చాలా బాగుంది. మనం చేద్దాం ఈ స్కీమ్ అని చెప్పేసి. అది మనకు ఒక 6 నెలల తర్వాత తెలుస్తుంది సాయి గారు. 3, 6 నెలల తర్వాత. ఓకే. యెస్ సార్. మొత్తానికి ఇప్పుడైతే హోల్డ్ అయిపోయింది. రైట్ సార్. నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. యాక్చువల్లీ మళ్ళీ పవర్ గొడవ మళ్ళీ వచ్చింది. విద్యుత్
డిస్కంలకు సంబంధించినటువంటి గొడవ. ఇంతకు ముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ కేసీఆర్ మాట్లాడాడు. అప్పుడు మనకు గుర్తుంది. అప్పుడు బాగా చర్చలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చర్చలోకి వచ్చింది. సో ఈ బిల్లుని, ఈ కొత్త సంస్కరణలు, విద్యుత్ సంస్కరణలకు సంబంధించినటువంటి బిల్లు తీసుకొచ్చే క్రమంలో ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ దాన్ని అపోజ్ చేస్తోంది. సెంట్రల్ గవర్నమెంట్ తెస్తున్నటువంటి ఈ రిఫార్మ్స్ వల్ల ప్రైవేట్ ప్లేయర్స్ ని డిస్కమ్స్ లోకి తీసుకురావడము, దీనికి సంబంధించినటువంటి విషయంలో డైవర్స్మెంట్ జరగబోతుంది. దీనికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే డిస్కమ్లేమో అప్పుల్లో కూరుకుపోయి, డబ్బులు కట్టలేక, బకాయిలు పేరుకుపోయి, దాంతో ఏం చేయాలో తెలియక ఉన్న నేపథ్యం ఒకవైపు ఉంటే, దాన్ని సంస్కరించే ప్రయత్నం చేయకపోగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం, ప్రైవేటైజేషన్ ని, ప్రైవేట్ కంపెనీలు వస్తున్నాయన్న మాటని ఎందుకు ఇంతగా తీవ్రం చేస్తూ ఉన్నారు? దీంట్లో ఉన్న పొలిటికల్ మోటివ్స్ ఏంటి ఒకసారి చెప్తారు? సాయి గారు, బేసిక్లీ మన దగ్గర పవర్ అనే సెక్టర్ని పొలిటీషియన్స్ చాలా బాగా వాడుకున్నారు. ఒక ఏం చెప్తారు, హోలీ కౌ లాగా వాడుకున్నారు. అంటే వీళ్ళు ఏం కావాలంటే దాంతో చేసుకున్నారు అన్నమాట. వీళ్ళు ఏం చేశారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అందరికి తెలిసిందే, బ్యాంకింగ్ సెక్టర్ లాగా పవర్ సెక్టర్ని కూడా మీకు ఫ్రీ ఉచిత కరెంట్ ఇస్తాము. ముందు ఫార్మర్స్కి ఇంత లేకుండే, వాళ్ళకి ఒక అమౌంట్ ఛార్జ్ చేస్తుంది. మీకు గుర్తుండే చంద్రబాబు నాయుడు టైంలో, దీనికన్నా ముందున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ₹1 ఎంతో ఉండే యూనిట్ ఛార్జ్ ఫార్మర్స్కి. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏం జరిగిందంటే సాయి గారు, ఈ డిస్కౌంట్స్ వల్ల, ఎందుకంటే ఇప్పుడు ఈ స్ప్లిట్టింగ్ కూడా కొన్ని సంవత్సరాల ముందు జరిగింది. దాంట్లో ఏం చేశారు, పవర్ జనరేటింగ్ యూటిలిటీస్, ఓకే, అంటే మీరు థర్మల్ పవర్ ప్లాంట్ ఉండొచ్చు, మీది ఏం చెప్తారు విండ్ పవర్ ఉండొచ్చు, న్యూక్లియర్ పవర్ ఉండొచ్చు, లేకుంటే హైడల్ పవర్ ఉండొచ్చు, మీరు జనరేట్ చేస్తున్నారు. సో జెన్కామ్ వీళ్ళందరూ జనరేటింగ్ కంపెనీస్ ఉన్నారనమాట. వాళ్ళు ఏం చేస్తారు, మ్యాక్సిమం జనరేట్ చేసి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ట్రాన్స్మిషన్ కంపెనీస్కి ఇచ్చేస్తారు. ట్రాన్స్మిషన్ కంపెనీ యూజువల్లీ పవర్ గ్రిడ్ లాంటి కంపెనీస్ ఉంటారు. వాళ్ళ పవర్, ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడు దాకా వాళ్ళ దగ్గర ఒక లైన్ ఉంటుంది, రామగుండం నుంచి కేరళ దాకా లైన్ ఉంటుంది. ఇట్లాంటి చాలా మటుకు మేజర్ జనరేటింగ్ స్టేషన్ నుంచి, కొత్తగూడెం నుంచి, లేకుంటే మిగతా భాక్రా నంగల్ నుంచి పంజాబ్ వైపు ఉంటుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి వీళ్ళు ఇచ్చేస్తారనమాట. ఈ కంప్లీట్ ట్రాన్స్మిట్ చేసి పవర్ అప్. సో జనరేటింగ్ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ సాయి గారు 100 యూనిట్లు జనరేట్ చేస్తే, అది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ట్రాన్స్మిషన్ లైన్స్తో వస్తున్నప్పుడు ఒక ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ అనే ఒక టర్మినాలజీ ఉంది. T&D అంటారు దాన్ని. యూజువల్లీ 6 నుంచి 7% ఉంటుంది. కానీ అది ఇప్పుడు మీరు ఓల్డ్ సిటీ ఆఫ్ హైదరాబాద్కి వెళ్తే 40% ఉంటుంది, 30 నుంచి 40%. బేసిక్లీ దట్ మీన్స్ థెఫ్ట్. అంత డిస్ట్రిబ్యూషన్ లాస్ ఇప్పుడు రాదు మీకు. అంటే పవర్ దొంగతనం చేసుకుంటున్నారు, మీటర్ లేకుండా పోల్ మీద డైరెక్ట్ కనెక్షన్ తీసుకుంటారు, దాన్ని పని చేస్తారు వీళ్ళు. చాలా మంది ఉన్నారు. అది కాకుండా మన విలేజెస్లో కూడా దీనికన్నా ముందు, పవర్ ఫ్రీ అయ్యకన్నా ముందు చాలా మటుకు రైతులు కూడా ఇదే చేస్తుంటారు అన్నమాట. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కట్టడానికి, సో వాళ్ళు పవర్ ఇల్లీగల్గా తీసుకుంటారు. చాలా మంది షాక్తో చనిపోయిన కేసులు కూడా ఉన్నాయి సాయి గారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే, సెంట్రల్ గవర్నమెంట్ నెక్స్ట్ సెట్ ఆఫ్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ లైక్ కేరళ, వాళ్ళు ఇంకా బైఫర్కేట్ చేయలేదు సాయి గారు. వాళ్ళకి ఇప్పుడు కూడా కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ అని ఉంది. మన దగ్గర గుర్తుంటుంది, ఈనాడు ఆఫీస్ పక్కన ఖైరతాబాద్లో, అది ముందు ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఆఫీస్ అంటూ చెప్తుండే. దాని తర్వాత దాన్ని ట్రాన్స్కో, డిస్కో, అది డిస్కామ్ అన్ని పేర్లు పెట్టారు. కానీ దీనికన్నా ముందు ఎలక్ట్రిసిటీ బోర్డు ఉండే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు, ఏపీఎస్బి, అది మొత్తం పైన ఒక బోర్డు కూడా ఉంటుండే. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే, సో మీకు లాసులు చాలా ఉన్నాయి, విపరీతమైన లాసెస్. ఎందుకంటే సాయి గారు, 100 యూనిట్ జనరేట్ చేస్తే మీరు దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 300 యూనిట్లు, 400 యూనిట్లు రైతులకు ఫ్రీ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, దాని జనరేటింగ్ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ₹3 ఉందనుకోండి, జనరేటింగ్ కాస్ట్ అయినా ఆ కంపెనీస్కి ఇవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి, డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఇవ్వాలి. వాళ్ళు ఏం చేస్తారు, ట్రాన్స్మిషన్ కంపెనీకి ఇస్తారు. ట్రాన్స్మిషన్ కంపెనీ ఏం చేస్తారు, జనరేటింగ్ కంపెనీకి ఇస్తారు. కానీ ఎక్కడో ఈ లింక్లో ఒకరు డబ్బులు కట్టకపోతే ఆ డబ్బులు వెళ్ళవు, లాస్ట్ సోర్స్కి వెళ్ళదు. జనరేట్ చేస్తున్నాడు జనరేట్ చేయడు, రేపు పవర్ ఉండదు, కరెంట్ ఉండదు. మీకు బొగ్గుతో మీరు స్టేట్ యూటిలిటీస్ మీరు నడిపించవచ్చు, కానీ సెంట్రల్ యూటిలిటీస్ ఏం చేస్తారంటే, సారీ మా బిల్లు కట్టలేదు, మేము మీకు కరెంట్ ఇవ్వలేమని చెప్పి బంద్ చేసి ఇస్తారు వాళ్ళు. దే విల్ బ్రింగ్ ఇట్ డౌన్ ఇమీడియట్. చాలా ఫిజికల్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొత్త యొక్క రిఫార్మ్స్ తీసుకొచ్చిన దాన్ని చాలా మటుకు ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి వ్యతిరేకిస్తున్నారు సార్. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మనం చూద్దాం. గవర్నమెంట్ ఏం చెప్పారంటే, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రీసెంట్లీ పెట్టారు సాయి గారు. దాంట్లో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు నుంచి ఉన్న ఎనర్జీ మినిస్టర్స్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. దీంట్లో 3 ఆప్షన్స్ ఇచ్చాం సాయి గారు. 3 ఆప్షన్స్ స్టేట్ గవర్నమెంట్కి ప్రైవేట్ డిస్కౌంట్స్ గురించి. ఏం చేయాలి, టు ప్రైవేటైజ్ ద డిస్కౌంట్. ప్రైవేటైజ్ చేయాల్సిందే.
దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అనుకోండి సాయి గారు, 51% దే హ్యావ్ టు సెల్ ఇట్ స్టేక్ ప్రైవేట్ కంపెనీకి అమ్మేయాలి. ఇప్పుడు మనకు తెలుసు సాయి గారు, మీరు బాంబేకెళ్తే బీఈఎస్టీ వాళ్ళు ట్రాన్స్‌పోర్ట్ నడిపిస్తారు, ఎలక్ట్రిసిటీ కూడా సప్లై చేస్తారు వాళ్ళు. టాటా కంపెనీ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి. ఢిల్లీకెళ్ళండి, అక్కడ అదానీ గాని వాళ్ళు మిగతా వాళ్ళు ఉన్నారు సప్లై చేయడానికి. కల్కట్టాకెళ్తే ఎప్పుడో బ్రిటిష్ టైమ్ నుంచి దాని తర్వాత కూడా అక్కడ సీఈఎస్‌సి, గో అండ్ కాస్ వాళ్ళు సప్లై చేస్తున్నారు పవర్. అంటే ట్రాన్స్‌మిషన్ ఎవరో తీసుకొస్తున్నారు. కానీ ఫైనల్ బిల్లింగ్ చేసేది సీఈఎస్‌సి. ఫైనల్ బిల్లింగ్ చేసేది బీఈఎస్టీ. ఇది ఇక్కడ కూడా చేయాలంటున్నారు. ప్రతి స్టేట్‌లో ఇది చేయాలి. ఎందుకంటే మీకు సాయి గారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సాయి గారు. మనకందరికి తెలిసిందే, నాకు కూడా గుర్తుంది ఇప్పుడు 96లో మొబైల్ ఫోన్ కొత్తగా వచ్చినప్పుడు, మొబైల్ ఫోన్‌లో ఒక కాల్ వచ్చేటప్పుడు మనకి ఇన్‌కమింగ్‌లో రూ. 16.80 ఉండే. మీకు గుర్తుంటుంది. అప్పుడు కరెక్ట్. నా ఫోన్ గుర్తుంది. కంపెనీ పేరు జేటీఎం ఉండే. జాస్మిన్ తేలియా ఇన్‌కమింగ్‌కి 1996. ఛార్జ్ ఉండేది గదా! హ్మ్. ఇన్‌కమింగ్ 1680, ఔట్ గోయింగ్ 1680. దాని తర్వాత ఏమైంది సాయి గారు, కొంచెం తగ్గి రూ. 6.40 అయింది. అక్కడి నుంచి రూ. 3.20 అయింది. దాని తర్వాత రూపాయి అయింది. దాని తర్వాత ఇప్పుడు ఫ్రీ. ఇదెందుకయిందంటే ప్లేయర్స్, ఒక ప్లేయర్ ఉన్నారనుకోండి ముందు, వాళ్ళు మొనోపొలీ మెయింటైన్ చేసుకుంటారు. ఇది బీఎస్ఎన్ఎల్ ఉండే మొనోపొలీ ముందు. ల్యాండ్‌లైన్ మీద ఆ! గానివ్వండి. మీకు ఆహ్, నాకు గుర్తుంది యాక్చువల్లీ. టెలిఫోన్ కనెక్షన్ గావాలంటే ఎమ్మెల్యే, ఎంపీల రికమెండేషన్ గావాల్సిన రోజులు. కరెక్ట్. అది కూడా 6 నెలలు వెయిట్ చేయాల్సొస్తుంది మీకు. వెయిట్ ఆలోచించండి. చేయాలి. ఇప్పుడు మీకు ఫోన్ అంటే మీరు కిందకెళ్తే మీకు ఒక సిమ్ కార్డ్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ డే యూ ఆర్ ఇన్ బిజినెస్ అన్నమాట. ల్యాండ్‌లైన్ అనేది ఎవరు వాడట్లేదు ఇప్పుడు. చాలా మటుకు 90% నాలాంటోళ్ళు కూడా ల్యాండ్‌లైన్ ఎప్పుడో సరెండర్ చేసేసాను. ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో ఎందుకు చేస్తున్నారంటే కాంపిటీషన్ ఉంటే, ఇప్పుడు మీ ఇంట్లో అనుకోండి సాయి గారు, మీ దగ్గరొచ్చి మీ అపార్ట్మెంట్‌లో మీ ఇద్దరు చెప్తారా? లేకుంటే మీ రెసిడెంట్స్ అసోసియేషన్ దగ్గర చెప్తారు. మేము 3 కంపెనీలు ఉన్నామండి. ఒకరేమంటారు, మీరు 500 యూనిట్లు వాడితే నెలకి మీకు ఇంత రేట్‌కిస్తాము. మీరు 1000 యూనిట్లు వాడితే మీకు ఇంకా తగ్గించి ఈ రేట్‌కిస్తాము. మీరు ఇంకోడొచ్చేమంటాడు, దానికన్నా తగ్గించే రేట్‌లో నేనిస్తాను. ఇప్పుడు మీరు ఆలోచించండి. మన దగ్గర ఎయిర్‌టెల్ ఉంది, జియో ఉంది, విఐ ఉంది, బిఎస్ఎన్ఎల్. అట్‌లీస్ట్ 4 మేజర్ కంపెనీస్ టెలికామ్. వీళ్ళ దగ్గర అన్నిట్లో కాంపిటీషన్ ఉంటుంది. జియో వచ్చేదాకా డేటా రేట్స్ చాలా ఎక్కువుండేయి, మనకందరికి తెలుసు. జియో వచ్చి ఏం చేశారు, ఫస్ట్ 2 సంవత్సరాలు ఫ్రీ ఇచ్చారు. అందరూ హ్యాపీగా వాడుకున్నారు. దాని తర్వాత స్లోలీ రేట్లు పెట్టడం మొదలుపెట్టాడు. కాంపిటీషన్ ఉంది ఇప్పుడు గూడా. కానీ రేట్స్, ఇండియాలో ఉన్న డేటా రేట్స్, మీరు దుబాయ్ గాని, మిగతా రాష్ట్రాలకెళ్తే అప్పుడు తెలుస్తుంది మన డేటా ఎంత చీప్, మన కాలింగ్ ఎంత చీప్ ఉంది. మన దగ్గర వాట్సాప్ కాల్స్ చేసుకోవచ్చు. కానీ గల్ఫ్ కంట్రీస్‌లో మీరు వాట్సాప్ కాల్స్ చేయలేరు. యూ కెన్ ఓన్లీ సెండ్ వాయిస్ మెసేజెస్, టెక్స్ట్ మెసేజెస్. కానీ మీరు ఎందుకంటే వాళ్ళ బిజినెస్ పోతుంది దాంతోని. సో మన దగ్గర గూడా ఈ సెకండ్ ఆప్షన్ పవర్ యుటిలిటీస్‌ని ప్రైవేటైజ్ చేస్తే మనకి కాంపిటీషన్ ఉంటుంది. మన ఇంటికి ముగ్గురొచ్చి వాళ్ళు డెస్పరేట్‌గా సెల్ చేస్తారు. మీకు 24 అవర్స్ మీకు పవర్ ఉంటుంది సార్. పవర్ పోకుండా మేము చూసుకుంటాము. మా దగ్గర కనెక్షన్ తీసుకోండి. మనం ఇప్పుడు ఈ జియో వాళ్ళు ఎట్లా కూర్చుంటారు రోడ్ సైడ్‌లో, వీళ్ళు కూడా అట్లా కూర్చుంటారు రేపు. తీసుకోండి మా దగ్గర ఎయిర్‌టెల్ వాళ్ళు సిమ్ కార్డ్ ఫ్రీ, అది ఫ్రీ, ఇది ఫ్రీ అని చెప్పి సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ విత్ ఎలక్ట్రిసిటీ. కాంపిటీషన్ కావాలి సాయి గారు. సరే అదే టైంలో మీరు పేదోళ్ళకి, ఈ రైతులకి ఇస్తున్న పవర్ సప్లై సబ్సిడీ అది ఇవ్వాల్సిందే. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ దీంట్లో ఏంటంటే మేనేజ్మెంట్ కంట్రోల్. మీ డిస్కామ్ మేనేజ్మెంట్ కంట్రోల్ మొత్తం ప్రైవేట్ కంపెనీస్‌కి ఇచ్చేసేయండి. ఓకే. దాని తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీ దగ్గర ఉన్న అప్పులు, మీరు దాని మీద తీసుకున్న అప్పులంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేక్ ఓవర్ చేసుకుంటారు. అండ్ వాళ్ళేం చేస్తారు? దాన్ని బట్టి ఒక 5 ఇయర్స్ దాకా వాళ్ళు నడిపించుకుంటారు. ఫైనాన్షియల్ గ్రాంట్స్ ఇస్తారు మీకు. ఇన్‌ఫాక్ట్ ఫస్ట్ దాంట్లో గూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే ఒక జీరో ఇంట్రెస్ట్ లోన్ ఇస్తున్నారు మీకు. ప్రైవేట్ కంపెనీస్‌కి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు. మీ దగ్గర ఉన్న అప్పుల గురించి. దానికి 50% దాకా ప్రైవేటైజ్ షేర్ దాకా మీరు ఇవ్వొచ్చన్నమాట. చాలా విన్ విన్ సిట్యుయేషన్. డిస్కామ్స్‌కి ఇచ్చేసేయండి. స్టేట్ గవర్నమెంట్ జనరేట్ చేయండి. పవర్ గ్రిడ్ ట్రాన్స్మిట్ చేస్తుంది. మీరు డిస్ట్రిబ్యూషన్ వాడకండి. డిస్ట్రిబ్యూషన్ అందరికన్నా పెద్ద గందరగోళం. కానీ గవర్నమెంట్‌లు డిస్ట్రిబ్యూషన్ ఎందుకు పెట్టుకుంటారంటే దీంట్లో అకౌంట్ లేదు. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారి దగ్గర అడగండి. మీరు రైతులకి ఎంత కరెంట్ ఇస్తున్నారు? ఉచిత అంటున్నారు కదా! మీరు ఎంత కరెంట్ రైతులకి ఇస్తున్నారు? అది వాళ్ళు చెప్పలేరు సాయి గారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈ సెంట్రల్ గవర్నమెంట్ సజెస్ట్ చేశారు. ఒకటా మీకు గుర్తుంటే పెద్ద గొడవ జరిగింది కేసీఆర్ టైమ్‌లో. కరెక్ట్. మన ట్రాన్స్‌ఫార్మర్ పక్కన ఒక మీటర్ పెడదాం అన్నారు. అవును. ట్రాన్స్‌ఫార్మర్ పక్కన మీటర్ పెడదాం. అట్లీస్ట్ తెలిసిపోతుంది ఈ ట్రాన్స్‌ఫార్మర్‌లో 1000 కనెక్షన్‌లున్నాయి. ఈ 1000 కనెక్షన్ నుంచి ఇంత యూనిట్ కన్జ్యూమ్ అయింది. సో, బేసిక్‌లీ అదంతా రైతులకే పోయింది. సో, స్టేట్ గవర్నమెంట్ ఇంత డబ్బులు ఇవ్వాల్సొస్తుంది. వాళ్ళివ్వరు. స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు డబ్బులివ్వరు. వాళ్ళేమంటారు, "లేలే అంత కన్జంప్షన్ ఏం లేదు. చాలా తక్కువ. మేము ఇంతే ఇస్తామని" చెప్పి ఈ ఒరిజినల్ అమౌంట్ కన్నా ఒక 20% ఇస్తారంతే. ఇప్పుడు ప్రైవేటైజ్ చేస్తే ఏమైతుందంటే 100% పేమెంట్ మీకు చేయాల్సొస్తుంది.
దానికోసమే ఈ ఇంజినీర్ అసోసియేషన్స్ వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. మూడో ఆప్షన్ ఏంటంటే అది అన్నిటికన్నా ఇంట్రెస్ట్ సాయి గారు, స్టేట్ పవర్ కంపెనీ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ చేసుకోవాలి. చేశారు కదా! టాటా వాళ్ళు గానివ్వండి, సీఎస్‌ఈ వాళ్ళు వీళ్ళందరూ లిస్టెడ్. స్టాక్ ఎక్స్‌చేంజ్ లిస్ట్ చేసి బట్ ఓన్లీ ట్రిపుల్ ఏ రేటింగ్, ఏ గ్రేడ్ రేటింగ్ ఉన్న కంపెనీసే దీంట్లో స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో మీరు వెళ్ళగలరు. మిగతా అన్ని బ్యాంక్రప్ట్ ఉన్న కంపెనీస్ దే కెనాట్ గో టు ద అండ్ కానీ ఇండియాలో 95% పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ బ్యాంక్రప్ట్ ఉన్నారు. డబ్బులు లేదు. ఈ నెల నుంచి నెక్స్ట్ నెల ఎట్లా నడిపిస్తారో వాళ్ళకే తెలియదు సాయి గారు. దిస్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్. సో ఈ డ్రాఫ్ట్ బిల్ ఇప్పుడు డ్రాఫ్ట్‌లోనే ఉంది ఇది. ఇది గవర్నమెంట్ తీసుకొచ్చినప్పుడు నేచురల్లీ పార్లమెంట్‌లో చాలా డిస్కషన్స్ ఉంటుంది. కానీ చేయాల్సిందే. ఎందుకంటే ఇది చేయకుంటే కానీ ఇప్పుడు ఏమంటున్నారు ప్రైవేట్ కంపెనీస్ ఏం చేస్తారు? నేను ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకుందాం సాయి గారు. వీళ్ళేమంటారంటే హైదరాబాద్‌లో నేను హైటెక్ సిటీ నడిపించుకుంటాను. నాకు ఓల్డ్ సిటీ వద్దంటాడు. వెరీ ఆబ్వియస్ రీజన్. అది అలౌ చేయరు. మీరు తీసుకుంటే మొత్తం తీసుకోవాలి. హైదరాబాద్ సిటీ అని తీసుకోవాలి. 3 కంపెనీలు హైదరాబాద్ సిటీ మీరు డివైడ్ చేసుకోండి. మీరు ఓకే. ఒక ఇంగ్లీష్‌లో చెర్రీ పికింగ్ అంటారు దీన్ని. చెర్రీ పికింగ్ చేయకూడదు. ఓన్లీ ప్రాఫిటబుల్ ఏరియాస్ ఒక్కరే నేను తీసుకోరు. మీరు తీసుకుంటే మొత్తం తీసుకోండి. సో దట్ మీ లాసెస్ అండ్ ప్రాఫిట్స్ 2 బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది. మీరు కూడా ఓల్డ్ సిటీ లాంటి ప్లేస్‌లో ఇన్‌ఎఫిషియన్సీ ఉన్న ప్లేస్‌లో ఎఫిషియన్సీ తీసుకురావాల్సొస్తుంది. సో స్టేట్ సార్ గవర్నమెంట్స్ కూడా నాకొక డౌటు. డెఫినెట్‌గా చెప్పండి సాయి గారు. సార్ యాక్చువల్లీ ఇప్పుడు మనము 20 ఏళ్ల క్రితం నేను కూడా మొన్న ఒక వీడియో చేశాను యాక్చువల్లీ. చంద్రబాబు గారి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన బషీర్బాగ్ కాల్పులు. మీకు కరెక్ట్. మీరు అప్పుడు ఆన్ గ్రౌండ్ ఉన్నారా మీరప్పుడు? రిపోర్ట్ చేసారా సార్? కరెక్ట్. బషీర్బాగ్ ఫ్లైఓవర్ కిందనే ఉన్నాను బషీర్బాగ్ మేము. కాల్పులు. ఈ విద్యుత్ సంస్కరణలు వస్తున్నాయని ప్రైవేటైజ్ చేస్తున్నారు. డిస్కమ్‌లోకి ఏదో ప్రైవేట్ ప్లేయర్స్ తీసుకొస్తున్నారని అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడారు. కరెక్ట్. అప్పుడు నలుగురు చనిపోయారు. యాక్చువల్లీ మొన్న ఈ మధ్యనే అతనికి 25 ఇయర్స్ అయితుందని చెప్పి ఏదో ఇందిరా పార్క్ దగ్గర కూడా ఏదో చేశారు మొన్న కమ్యూనిస్టులు. సరే దానికి ఎవరు మనుషులు రాలేదనుకోండి అది వేరే విషయం. బట్ అయితే నా క్వెషన్ ఏంటంటే ఇప్పుడు మీరు కేరళ నుంచి వచ్చారు కదా సార్. కేరళ కదా మీరు కేరళ స్టేట్‌లో ప్రైవేట్ ప్లేయర్స్ ఉన్నారా? ముఖ్యంగా జెన్‌కోకి సంబంధించి విద్యుత్ తయారు చేస్తున్నవి. అక్కడ అక్కడ స్ప్లిట్ కూడా చేయలేదు. ప్రైవేట్ కంపెనీస్ ఉన్నారు. అంటే కేరళలో ప్రైవేట్ కంపెనీస్ జనరేటింగ్ ఉన్నాయి కదా! ప్రొడ్యూస్ జనరేట్ చేస్తున్న ప్రైవేట్ కంపెనీస్ కంపెనీస్ ఉన్నాయి కదా! లేదు సార్. అక్కడ జనరేషన్‌కి అస్సలు లేదు. అక్కడ ఓన్లీ హైడల్ పవర్ నడుస్తుంది కేరళలో. ఓన్లీ హ్మ్. హైడల్ పవర్. దాంట్లో కూడా ఉన్నది కూడా చిన్న కంపెనీలే. అక్కడ థర్మల్ పవర్ కమ్యూనిస్ట్‌లు అలౌ చేయరు. ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా పొల్యూషన్ వస్తుంది. కానీ వాళ్ళు థర్మల్. రామగుండం నుంచి పవర్ గుంజుకుంటారు. వాళ్ళకి ప్రాబ్లమ్ లేదు. రామగుండం నుంచి పవర్ కొనుక్కుంటారు. రూ. 5 యూనిట్‌కి, రూ. 4 యూనిట్‌కి. అదే మీరు కేరళలో పెడితే మీకు రూ. 2 రూపాయి 50 పైసలు మీకు అయిపోతుంది. కానీ పెట్టరు. వీళ్ళేమంటారు దాంట్లో పొల్యూషన్ వస్తుంది. మొత్తం పొల్యూషన్ అయిపోతుంది. ఫ్లై యాష్ వచ్చేస్తుంది. అది ఇది అని చెప్పి గొడవ చేస్తారు. కేరళలో ఇన్‌ఫాక్ట్ మీరు చెప్పాను దీనికన్నా ముందు కూడా మీకు స్ప్లిట్టే చేయలేదు సాయి గారు. ఇప్పుడు కూడా కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఉంది. అక్కడ ట్రాన్స్‌మిషన్ సెపరేట్, జనరేషన్ సెపరేట్ ఇంకా డిస్ట్రిబ్యూషన్ సెపరేట్ చేయలేదు. మొత్తం వీళ్ళేం చేస్తున్నారంటే వీళ్ళ లాసెస్‌నన్నీ దే ఆర్ హైడింగ్ ఇట్. వాళ్ళు దాచుకుంటున్నారు దాన్ని మొత్తం లాసెస్‌ని. కోట్లు, వందలాది కోట్లు. దాంట్లో ఇంకా అప్పులు తీసుకొని దాన్ని ఇంకా నడిపిస్తున్నారు. యాక్చువల్ చూస్తే సాలరీ ఇవ్వడానికి డబ్బులు లేవు సాయి గారు. అది కూడా అప్పులు తీసుకొని సాలరీ ఇస్తున్నారు. బోనస్ ఇస్తున్నారు. ఎందుకు బోనస్ అంటే ఎవరికీ తెలియదు. ఎందుకంటే నష్టాలు నడుస్తున్న కంపెనీ బోనస్ మీరెట్లా ఇస్తారు? యూ షుడ్ ఓన్లీ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ కెన్ గివ్ బోనస్. అది కూడా ఉంది. సాయి గారు ఇంకోటి ఉంది దీంట్లో. ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైతులకి ఉచిత కరెంట్ ఇస్తున్నాం సార్. దీనిలో ఏం చేస్తారంటే క్రాస్ సబ్సిడీ అని ఒక ఎలిమెంట్ ఉంటుంది సార్ గారు. ఈవెన్ డొమెస్టిక్ కనెక్షన్స్ చిన్న 100 యూనిట్ కన్నా తక్కువ దాంట్లో. హైదరాబాద్ మెట్రో, పెద్ద కంపెనీలు బిహెచ్ఈఎల్, హెచ్ఏఎల్ పెద్ద కంపెనీల దగ్గర నుంచి వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళని రూ. 10 ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ ఏరియాస్‌లో హై టెన్షన్ లోడ్‌లో డౌన్ టెన్షన్ లోడ్ రూ. 10 చార్జ్ చేస్తారు యూనిట్‌కి. ఎగ్జాక్ట్ నంబర్ నాకు గుర్తులేదు కానీ అప్రాక్సిమేట్‌లీ అరౌండ్ థట్ అమౌంట్. వీళ్ళేం చేస్తారంటే క్రాస్ సబ్సిడీ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు తీసుకొని మిగతా వాళ్ళని క్రాస్ సబ్సిడైజ్ చేస్తున్నారు. ఓకే. సో దాంతోనేమైతుంది ఇప్పుడు హైదరాబాద్ మెట్రో నష్టంలో నడుస్తుంది. లాస్‌లో నడుస్తుంది. మేము అమ్మాయిల సన్ చూస్తున్నాం అని చెప్పి ఎల్&టీ వాళ్ళు ఏడ్చుకుంటున్నారు. ఆల్రెడీ అగ్రీ కూడా చేసుకున్నారు స్టేట్ గవర్నమెంట్. ఎందుకు? వాళ్ళ ఆపరేటింగ్ కాస్ట్ చాలా ఎక్కువ. ఆపరేటింగ్ కాస్ట్ ఎందుకు? బికాస్ పవర్ కన్జంప్షన్ ఇస్ ద మాక్సిమం వాళ్ళకి. ఆ పవర్ కన్జంప్షన్ వాళ్ళ దగ్గర చార్జ్ చేస్తున్న డబ్బులకి మీరు హాఫ్ చార్జ్ చేయండి ఇప్పుడున్న. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలియదు ఎంత ఉండొచ్చు 10, 12 రూపాయల కన్నా తక్కువ ఉండదు. రూ. 12 బదులు మేము రేపటి నుంచి రూ. 6 చార్జ్ చేస్తామంటే ఓవర్ నైట్ మెట్రో విల్ రన్ ఇంటూ ప్రాఫిట్. చేయరు. ఎందుకంటే క్రాస్ సబ్సిడీ చేయాలి కదా! వీరిచ్చిన డబ్బులు తీసుకొని అక్కడ ఉచిత కరెంట్ ఇస్తారు. గవర్నమెంట్ పాకెట్ నుంచి డబ్బులు పెట్టరు. వాళ్ళు బడ్జెట్‌లో పెట్టాలుండే. కానీ బడ్జెట్ నుంచి పెట్టరు సాయి గారు. ఇది పెద్ద ఇష్యూ అన్నమాట. సో ఈ బిల్లుతోని ఏమైతుందంటే ఈ హిడెన్ కాస్ట్ క్రాస్ సబ్సిడీస్ అంటాం. హిడెన్ క్రాస్ సబ్సిడీస్‌ని మొత్తం ట్రాన్స్‌పరెంట్ అయిపోతుంది. బడ్జెట్‌లో ఎంత అమౌంట్ ఉంది?
సబ్సిడీస్ నుంచి, క్రాస్ సబ్సిడీ నుంచి ఇంత అమౌంట్ వస్తుందని చాలా క్లారిటీగా తెలిసిపోతుంది. కానీ ఏ స్టేట్ గవర్నమెంట్ చేస్తారో మనం చూడాల్సింది. నేను బీజేపీయో, కాంగ్రెస్ అని చెప్పట్లేదు. అందరూ అదే పని చేస్తున్నారు. ఈ ఉచితం, ఉచితం, ఉచితం ఇచ్చేసుకుని నథింగ్ కాల్డ్ ఎ ఫ్రీ లంచ్ అంటారు ఇంగ్లీష్‌లో. ఎవడో డబ్బులు కడుతున్నాడు దానికి. మీరు అన్నదానం తీసుకుంటే కూడా గుడికెళ్ళి ఎక్కడైనా గానీ, అన్నదానం కూడా ఎవరో డొనేట్ చేస్తున్నారు. దానికోసం మీకు అన్నదానం ఫ్రీగా వస్తుంది. అది పాలిసీ అన్నమాట. సో, ఎవరో కడుతున్న డబ్బులకి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు లాస్‌లో ఎళ్ళిపోతున్నారు. వాళ్ళు దివాలా అయిపోతున్నారు. ఇది మొత్తం ఓపెన్ అప్ చేసి కాంపిటీషన్ పెట్టండి. మీకు మొబైల్ ఫోన్, టెలిఫోన్‌లో మీకు రేట్లు ఎట్లా తగ్గిందో పవర్ జనరేషన్‌లో కూడా రేట్లు అట్లనే తగ్గుతుంది సాయి గారు. డెఫినిట్‌గా తగ్గుతుంది. యెస్ సార్. సార్ ఇక సింగరేణి కి సంబంధించి మీరు ఇందాక సింగరేణి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు కాబట్టి, నిజానికి ఒకవైపు పవర్ విషయంలో ఇలా ఉంటే, ఇంకోవైపు సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి ఎంప్లాయ్‌మెంట్ విషయంలో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, అందులో పనిచేసే వాళ్ళు మ్యాన్ పవర్ ఉన్నారో, మ్యాన్ పవర్‌ని ఆప్టిమైజ్ చేసే విషయంలో సింగరేణి ఇప్పుడు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. కొన్ని ప్రైవేట్ కన్సల్టింగ్ ఫర్మ్స్‌కి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ని ఇష్యూ చేసింది. ఎలా మ్యాన్ పవర్‌ని ఆప్టిమైజ్ చేసుకోవాలనే విషయంలో. దీని మీద డెఫినెట్‌లీ ఇప్పుడు యూనియన్‌లు ఇవన్నీ గొడవలున్నాయి. ఇప్పుడు నాకు నాకు గుర్తుంది చిన్నప్పుడు నేను నా ఇంటర్మీడియేట్ అదంతా చదువుకుంది అటు గోదావరిఖని అటువైపే. సో, మైనింగ్స్‌లో వాటిలో జరుగుతున్నవన్నీ తెలుసు. ప్రతి యూనియన్స్ ఎట్లా బిహేవ్ చేస్తాయి ఏంటి అనేది. లిటరల్లీ రావాల్సిన ప్రొడక్షన్ కంటే తక్కువ అవుతుందని కూడా వింటున్నాను. ఆఫ్‌కోర్స్ వాళ్ళ ఎంప్లాయ్‌మెంట్‌ని మనమేం తీసేయాలనే ఉద్దేశమో, ఇంకోటో చేయాలనే ఉద్దేశం మనకు ఉండాల్సిన అవసరం లేదు గానీ, బట్ ఆప్టిమైజేషన్ ఆఫ్ వర్క్ అనేది కంపల్సరీ ఉండాలి గదా! ఏం జరుగుతుందసలు ఒకసారి ఇప్పుడు దీని మీద ఇప్పుడు మళ్ళీ పాలిటిక్స్ ఒస్తాయి. సింగరేణి అనగానే మళ్ళీ కనీసం నాకు తెలిసి సింగరేణి కింద ఓ 20, 30 నియోజకవర్గాలుంటాయి. సో, కరెక్ట్ సాయి గారు. ఇప్పుడు నియోజకవర్గాలున్నాయంటే ఓటర్లొస్తారు. ఓటర్లున్నారంటే రాజకీయ పార్టీలొస్తాయి. ఆబ్వియస్‌లీ ఇది అవుతుందా అనేది క్వెషన్. ఇది ఇక్కడ వీళ్ళది బయట ఉన్న పొలిటికల్ లీడర్స్ సింగరేణిలో రాకుంటే చాలు సాయి గారు. చాలా బాగా నడుస్తుంది సింగరేణి. ఈ కవిత ముందుండే యూనియన్, ఆ కవితకి బొగ్గుకి సంబంధం ఏంటి చెప్పండి నాకు సాయి గారు. ఆమె ఒక్కరోజైనా సింగరేణి బొగ్గు కార్ఖానలెళ్లి కింద మైన్స్ ఎళ్లి పనిచేసిందా ఆమె? ఆమె గాదు. దీనికన్నా ముందున్న నేతలు కూడా మోస్ట్‌లీ కమ్యూనిస్ట్ వాళ్ళుండే ఆ టైంలో. ఆ ఏరియా మొత్తం కమ్యూనిస్ట్ ఇన్‌ఫ్లుయెన్స్‌లో ఉండే. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే సాయి గారు మనకందరికి తెలిసిందే సింగరేణి అనంగానే చాలామంది అనుకుంటారు ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కంపెనీ అనుకుంటారు. ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. కాదు. దీంట్లో 51% స్టేట్ గవర్నమెంట్, 49% సెంట్రల్ గవర్నమెంట్‌ది స్టేక్ ఉంది. ఓకే. మెజారిటీ స్టేక్ అని చెప్పొచ్చు. 2% ఎక్కువ స్టేట్ గవర్నమెంట్‌కి ఉంది. కానీ దట్ డజంట్ మీన్ స్టేట్ గవర్నమెంట్ ఏం కావాలంటే అది చేస్తారు. ఇప్పుడు ఏం జరుగుతుంది సాయి గారు, సింగరేణి లాగానే దేశంలో చాలా ప్లేసెస్‌లో కోల్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళందరూ చాలా బాగా ఎఫిషియన్సీస్‌తో నడిపిస్తున్నారు. సింగరేణి ఎందుకు చేయట్లేదు అని వస్తుందన్నమాట. ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే సింగరేణి దగ్గర ఇప్పుడు 71,000 ఎంప్లాయీస్ ఉన్నారు సాయి గారు. దాంట్లో 30,000 మంది కాంట్రాక్ట్ లేబరర్స్ ఉన్నారు. సింగరేణి కోల్ రీస్ 69.01 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ 23, 24లో ప్రొడ్యూస్ చేశారు. కానీ వాళ్ళ అవుట్‌పుట్ పర్ మ్యాన్ షిఫ్ట్ అంటారు. అంటే ఒక షిఫ్ట్‌కి ఒక మనిషి చేసేది ఈస్ జస్ట్ కమింగ్ టు 5.41 టన్స్. ఓపెన్ కాస్ట్ మైన్ నుంచి. మీకు తెలుసు కదా సాయి గారు, మీరు చూసుంటారు. మీరు అక్కడే చదివారన్నారు కదా! ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉంటుంది. మళ్ళీ అండర్ గ్రౌండ్ మైన్స్ ఉంటుంది. లిఫ్ట్‌ల కిందకెళ్తారు. దాంట్లో ఒక ట్రైన్ లాగా ఉంటుంది. దాంట్లో గుంజి బయటికి తీసుకొస్తారు. అక్కడ 0.87 టన్స్. అంతే. మీరు అదే కోల్ ఇండియాతోని కంపేర్ చేయండి. కోల్ ఇండియా అంటే బీహార్ వైపు, మిగతా నార్త్ ఇండియాలో జార్ఖండ్ వైపు ఉంటుంది. కోల్ ఇండియాలో ఇదే కోల్ ఇండియా ఓపెన్ కాస్ట్ మైన్స్‌లో 16 టన్నులు చేస్తున్నారు సాయి గారు. పర్ మ్యాన్ షిఫ్ట్. సింగరేణి 5.4, కోల్ ఇండియా 16. ఆల్‌మోస్ట్ 3 టైమ్స్ అన్నమాట. ఓపెన్ కాస్ట్ మైన్స్‌లో కూడా వాళ్ళు 1.05 టన్స్ చేస్తున్నారు సాయి గారు. అదే సంవత్సరంలో అంటే 23, 24 కంపేర్ చేస్తున్నాం. ఇది కాకుండా సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్, అది మన ఒరిస్సా వైపు, మన నార్దర్న్ ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ నుంచి అటువైపు చూస్తే కోల్ ఇండియా సబ్సిడరీ సాయి గారు అది కూడా. వాళ్ళు ఇంకా మంచిగా పెర్ఫార్మ్ చేస్తున్నారు. ఈ కోల్ ఇండియా 15% అంటే వీళ్ళు 22.08 టన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. కోల్ ఇండియా 15 టన్స్ ప్రొడ్యూస్ చేస్తే ఓపెన్ కాస్ట్ మైన్స్ నుంచి. మన లోవర్ మైన్స్ అంటే కింద ఉన్న మైన్స్ నుంచి 1.38 టన్స్. అప్పుడు మీరు ఆలోచించండి సాయి గారు, సింగరేణి కోల్రీస్ 5.4 టన్స్ ఓపెన్ షిఫ్ట్ మైన్స్ నుంచి చేస్తున్నారు అవుట్‌పుట్ పర్ మ్యాన్ షిఫ్ట్. కోల్ ఇండియా 16 అండ్ కోల్ ఇండియా సబ్సిడరీ సౌత్ ఈస్ట్ వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ 22. అంటే ఒకటి 3 టైమ్స్, ఒకటి 4 టైమ్స్.
ఇదే మనుషులు కాదు సాయి గారు. భారతదేశంలో ఉన్న మనుషులే కదా! ఇదే కోల్ ఫీల్డ్స్‌లో ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మనుషులు. ఎఫిషియన్సీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎఫిషియన్సీ వచ్చింది సాయి గారు మెయిన్‌గా మెషినరీ. ముందు మాన్యువల్ లేబర్ నడుస్తుంది. ఇప్పుడు కూడా సింగరేణిలో చాలా చోట్ల మాన్యువలే యూజ్ చేస్తున్నారు. ఈ మెషినరీ తీసుకొచ్చినప్పుడు కొత్త మెషినరీ బ్లాస్టింగ్ కోసం గానీ, మిగతా డ్రిల్లింగ్ కోసం యూజ్ చేస్తున్నప్పుడు, ఈ మెషినరీ వాడుకోవడానికి ట్రైనింగ్ ఉండాలి వాళ్ళకి. దాంట్లో చాలామంది లెగసీ ఎంప్లాయీస్ అంటే చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళ దగ్గర కొంతమంది 2, 3 జనరేషన్స్ నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళు పెద్దనాన్న పనిచేశారు, నాన్నగారు పనిచేశారు, కొడుకు పనిచేస్తున్నారు. ఒక లైఫ్ లైన్ అన్నమాట అట్లనే వాళ్ళకి. మంచిదే అది. కానీ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే వీళ్ళకి ట్రైనింగ్ ఇయ్యకపోతే దే కెనాట్ యూజ్ థీస్ మెషిన్స్. సో సింగరేణిలో హెవీ ఇన్వెస్ట్‌మెంట్స్ చేశారు మెకనైజేషన్‌లో. కానీ ప్రొడక్టివిటీ పెరగట్లేదు. ఓపెన్ కాస్ట్ గాని, అండర్ గ్రౌండ్‌లో హెవీలీ ఎప్పుడు కూడా మాన్యువల్ యూజ్ చేస్తున్నారు సాయి గారు. మాన్యువల్ లేబర్ యూజ్ చేస్తున్నారు. మిషనరీ వాడుకుంటలేరు. దానికి కారణాలు ఏంటో అని స్టడీ చేయడానికి ఇప్పుడు ఒక ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిపించారు. కన్సల్టెంట్‌ని పిలిపించారు. వాళ్ళొచ్చి దీన్ని మొత్తం అనలైజ్ చేసి సజెషన్స్ ఇస్తారు. కానీ మనందరికి తెలుసు సాయి గారు ఈ 6 నెలలు టైమ్ ఇచ్చారు. వాళ్ళేంటారు వాళ్ళు స్టాఫ్‌ని తగ్గించండి అంటారు. తగ్గించడమా? లేదు. దే కెనాట్ రెడ్యూస్ ద స్టాఫ్. కాంట్రాక్ట్ స్టాఫ్‌ని తగ్గించొచ్చు. 30,000 మంది ఉన్నారు. మీరు చెప్పినట్లు అదొక చాలా ఎమోషనల్ ఇష్యూ. ఎందుకంటే ఆ ఏరియాలో ఎంప్లాయ్‌మెంట్ ఇంకేం ఉండదు. అదే ఉందన్నమాట. నెక్స్ట్ జనరేషన్ యాక్చువల్లీ రావట్లేదు కోల్ ఫీల్డ్ దాంట్లో పనిచేయడం. వాళ్ళకి మంచిగా ఏసీ రూమ్‌లో కూర్చొని ఏదో ఐటీ కంపెనీలో పనిచేయాలంటారు వాళ్ళు. సో, ఆ ప్రాబ్లమ్ వచ్చింది సాయి గారు. అది కాకుండా మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళని రీడిప్లాయ్ చేయాల్సొస్తుంది. వీళ్ళు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏమంటారు, కొంతమందిని ఇంకొక కొత్త యూనిట్‌కి పంపించేసేయండి. లేకుంటే జాబ్ స్ట్రక్చర్స్ చేంజ్ చేయండి. వర్క్ లోడ్ బెంచ్ మార్కింగ్ చేయండి. కంపేరబుల్ పిఎస్‌యూస్‌తోనంటే మీరు సదర్న్ కోల్ ఫీల్డ్స్ గాని, కోల్ ఇండియాతోని చేసి వాళ్ళెట్లా చేస్తున్నారు, వాళ్ళెట్లా 3 టైమ్స్, 4 టైమ్స్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తున్నారో చూడండి. ఈ హై కెపాసిటీ మెషినరీ వాడడానికి ఫ్రాగ్మెంటెడ్ డిప్లాయ్‌మెంట్ ఒకటి. అది ఇంకో పెద్ద రీజన్ సాయి గారు. ఇదంతా చూసి మోడర్నైజేషన్ చేసి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి కోట్లాది డబ్బులు ఖర్చు పెట్టి మెషినరీ తీసుకొస్తే కూడా చేయట్లేదు. కానీ ఇప్పుడు ప్రాబ్లమ్ ఎక్కడంటే రైట్ సైజింగ్ కాదంటున్నారు. రైట్ సైజింగ్ అంటే ఎంప్లాయీస్‌ని పంపించేయడం. రైట్ స్కిల్లింగ్. ఎందుకంటే ఈ వర్క్ ఫోర్స్‌ని మీరు ట్రైనింగ్ ఇవ్వలేదు. ఇచ్చినా వాళ్ళు వాడుకుంటలేరు. దట్ ఈస్ ద మోటివేషన్ ఫ్యాక్టర్. సో, డెఫినిట్‌గా ఇప్పుడు ఇది మీరు చెప్పలేదు సాయి గారు. మళ్ళీ అదంటారు సాయి గారు చెప్పారు, సురేష్ గారు చెప్పారు. కాదు. మన డిప్యూటీ సీఎం గారు చెప్పారు. భట్టి విక్రమార్క గారు చెప్పారు. ఏంటంటే సింగరేణి వాళ్ళు చెప్పారు. మీరు ఎఫిషియన్సీ పెంచుకోవాల్సిందే. నో అదర్ చాయిస్. యూ హావ్ టు ఇంక్రీజ్ యువర్ ఎఫిషియన్సీ. ఎందుకంటే తెలంగాణ పవర్ మీట్ చేయాలంటే కూడా మీ ఎఫిషియన్సీ మీదే ఉంటుంది. మేము ఎక్కడి నుంచో బొగ్గు తీసుకురావాల్సక్కర్లేదు. మన దగ్గర ఇక్కడే ఉన్నప్పుడు ఎందుకు అని చెప్పారు. ద ఫ్యూచర్ ఆఫ్ సింగరేణి డిపెండ్స్ హౌ ఎఫెక్టివ్‌లీ ఎవ్రీ ఎంప్లాయీ కాంట్రిబ్యూట్స్. ఇది భట్టి విక్రమార్క గారి స్టేట్మెంట్. ఫ్యూచర్ ఆఫ్ సింగరేణి డిపెండ్స్ ఆన్ హౌ ఎఫెక్టివ్‌లీ అంటే ఎఫెక్టివ్‌గా ఒక్కొక్క ఎంప్లాయీ పనిచేస్తారో దాని మీదే సింగరేణి ఫ్యూచర్ ఉంటుంది. ప్రొడక్టివిటీ నాట్ హెడ్ కౌంట్ మస్ట్ బి ద ఫోకస్. అగైన్ డిప్యూటీ సీఎం గారు చెప్పిన మాటలు. ఆయనకు కూడా అర్థమైపోయింది సార్. ఇప్పుడు దాకా ఏమైపోయిందంటే మీరు చెప్పినట్లు ఈ యూనియన్‌లు దీనిది ప్రాబ్లమ్ నడిచి సింగరేణిలో ఏమంటే స్ట్రైకులు ఇదంతా ఇప్పుడు పోయింది. ఎందుకంటే కాంపిటీషన్ లేకుంటే ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తెచ్చుకుంటారు. చాలా కంపెనీలు చేస్తున్నారు. ఆస్ట్రేలియా నుంచో మిగతా ప్లేసెస్ నుంచి చోట్ల నుంచి ఇండోనేషియా నుంచి తెచ్చుకుంటారు బొగ్గు. వి షుడ్ బి అవేర్ కాంపిటీషన్ మన దేశంలోనే ఉంది. మన దేశంలో ఒక కంపెనీ 22 చేస్తున్నప్పుడు టన్స్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడ 5 చేస్తున్నాం ఎందుకు ఒక రోజుకి? వి హావ్ టు అనలైజ్ ఇట్. దానికి స్టడీ పెట్టారు ఇప్పుడు. ఆ స్టడీ పాజిటివ్‌గా చూడండి. ఎందుకంటే కొంతమందిని ఎల్డర్లీ ఎంప్లాయీస్‌ని రీడిప్లాయ్ చేయాలంటే రీడిప్లాయ్ చేయొచ్చు ఇంకెక్కడ. కొంచెం లెస్ హజార్డస్ దానికి పంపియొచ్చు వాళ్ళని. కొత్త యంగ్‌స్టర్స్‌ని తీసుకురండి. వాళ్ళు మెషినరీ వాడడానికి చాలా ఎంతూసియాస్టిక్ ఉంటారు. వాళ్ళని వాడుకొని చేస్తే బావుంటుందని స్టేట్ గవర్నమెంట్ ఒపీనియన్. డెఫినిట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీళ్ళని సపోర్ట్ చేస్తారు. ఇది కాకుండా సాయి గారు చాలా మటుకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు అంటారు వీళ్ళు ప్రొడక్టివిటీ ఇస్తున్నప్పుడు దానికి ఒక బెంచ్ మార్కింగ్ చేయాల్సొస్తుంది. కానీ ఈ స్టడీ చేస్తున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లోకల్ కండిషన్స్ కూడా స్టడీ చేయాల్సొస్తుంది. అక్కడున్న మనుషుల్ని ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు? ఆ ట్రైనింగ్ ఎంత ఎఫెక్టివ్‌గా జరిగింది? అక్కడున్న టాప్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? కోల్ ఇండియా దాంట్లో చేస్తున్నారు. అది కూడా పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగే కదా సాయి గారు. ఏదో ప్రైవేట్ కంపెనీ కాదు కదా! వాళ్ళెట్లా చేస్తున్నారు? అది కూడా వాళ్ళు వర్క్ చేస్తున్న ఏరియా చాలా నోటోరియస్. బీహార్, జార్ఖండ్ మనకు తెలుసు మాఫియా అక్కడ. కోల్ మాఫియా. అట్లాంటి చోట్ల కూడా వాళ్ళు దే ఆర్ అచీవింగ్ హై ప్రొడక్టివిటీ అంటే దే గెట్టింగ్ సంథింగ్ రైట్. దీనికన్నా ముందు కోల్ ఇండియా కూడా నంబర్ 1 నోటోరియస్ ఉండే. కానీ ఇప్పుడు బాగుపడ్డారు. దే ఆర్ రియల్లీ ఇంప్రూవ్డ్ దేర్ ఎఫిషియన్సీ. సదర్న్ కోల్ ఫీల్డ్స్ కూడా అంతే సాయి గారు.
సో దేర్ ఆర్ బిగ్ లెసన్స్ మన స్టేట్‌లో ఉన్న సింగరేణికి ఇది పెద్ద ఆపర్చునిటీ సాయి గారు. డెఫినిట్‌గా దే షుడ్ టేక్ దిస్ ఇన్ ఫుల్ స్ట్రెంగ్త్. 6 నెలల్లోపు ఏ రిపోర్ట్ వస్తుందో మనం చూద్దాం. కానీ ఇప్పుడే ప్రెడిక్ట్ చేయొచ్చు ఏం రిపోర్ట్ రాబోతుందనేది. రైట్ సైజింగ్ చేయకుండా రైట్ స్కిల్లింగ్ చేయండి. రీడిప్లాయ్ చేయాల్సొస్తుంది మ్యాన్ పవర్‌ని. కొత్త యూనిట్స్ కొంతమందిని పంపియాల్సొస్తుంది సార్. కరెక్ట్ సార్. ఇక అలాంటిదే ఇంకొక అది కూడా జరుగుతోంది. యాక్చువల్లీ మనం చాలా రిఫార్మ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం నిజానికి. ఇవాళ ఎందుకో ఎక్కువ అట్లాంటివి వచ్చినట్టు అనిపిస్తోంది. ఓవైపు పీఎం శ్రీ గురించి మాట్లాడాము. ఇంకోవైపు ఈ సింగరేణి గురించి మాట్లాడుతున్నాము. విద్యుత్ సంస్కరణల గురించి మాట్లాడుతున్నాము. ఆల్‌మోస్ట్ అన్ని సంస్కరణలే వస్తున్నాయి. ఇంకొకటి కూడా ఉంది. ఇందులో ఏంటంటే కాంట్రాక్టర్లు మనం రోడ్ల అధ్వాన్న స్థితిని మనం చూసిన ప్రతిసారి ఆ ప్రభుత్వాలను తిట్టుకోవడం అలవాటైపోయింది గానీ, ఆ వెనకాల అసల అది వేసిన కాంట్రాక్టర్ ఎవడు అనేది మనకు తెలీదు. చాలా వరకు మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. మనం మీడియాలో మనం మాట్లాడుతుంటాం కాంట్రాక్టర్ల గురించి గానీ, నార్మల్‌గా సామాన్య ప్రజలకు కాంట్రాక్టర్ గురించి సంబంధం లేదు. పర్టిక్యులర్‌లీ ఎవరైతే గవర్నమెంట్ ఉన్నారో వాళ్ళ మీదనే ఆ బ్లేమ్ అంతా పోతుంది. సో, దీనికి చెక్ పెడుతూ నితిన్ గడ్కరీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి రోడ్ ఎవరైతే కాంట్రాక్ట్ చేశారో ఆ కాంట్రాక్టర్ డీటెయిల్స్, అఫీషియల్స్ డీటెయిల్స్ పెట్టేలాగా ఒక క్యూఆర్ కోడ్‌ని ప్రతి రోడ్‌లోనూ పెట్టే విధంగా ఆయన ఒక దాన్ని తీసుకొస్తూ ఉన్నారు. నిజానికి ఇది మంచి ఇనిషియేటివే. ఎందుకు నేనొక్కడినే తిట్లు పడాలి, మీరందరూ తిట్లు పడాలి అని చెప్పేసి ఆయన మాట్లాడిన వీడియో కూడా వైరల్ అవుతోంది యాక్చువల్లీ. సో, ఇది గుడ్ ఐడియా. మంచి ఐడియా. అండ్ అకౌంటబిలిటీ పెరుగుతుంది. కదా సార్? సాయి గారు, నితిన్ గడ్కరీ గారు ఈ మినిస్ట్రీ టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు ఆయన ఒక చాలా ఫేమస్ ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు. ఇప్పుడు కూడా అది ఎక్కడో ఉంటది యూట్యూబ్‌లో. ఆయన ఏమన్నారంటే, మన దగ్గర ఇప్పుడు దాకా ఉన్న నేషనల్ హైవే అథారిటీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉంటారు చూడండి, లేకుంటే చైర్మన్ అండ్ ఎండీ ఉంటారు చూడండి. ఈ ఆఫీస్‌లో వాళ్ళ ఫోటోలు పెట్టమని చెప్పారు. అందరూ అన్నారు చాలా హ్యాపీ అయిపోయారు. కాదు, ఆ ఫోటో కింద వీళ్ళు ఎన్ని ప్రాజెక్టులు చేశారు, ఆ ప్రాజెక్టులు ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారో అది కూడా పెట్టండి అని చెప్పారు. అప్పుడు అర్థమైపోతుంది ఎంత ఎఫిషియన్సీతోని పనిచేశారు వీళ్ళని చాలా క్లియర్‌గా. యాక్చువల్లీ కరెక్ట్ సాయి గారు. నేషనల్ హైవే అథారిటీ అనేది ఒక 3, 4 సంవత్సరాల ముందు దాకా ఇట్ వాస్ వెరీ కరప్ట్, టోటల్లీ ఇన్‌ఎఫిషియంట్. అంటే వీళ్ళేం చేస్తారంటే కాంట్రాక్టర్‌కి పని ఇచ్చిన తర్వాత అయిపోయిందిలే మాకేం పని ఉంది ఇంకా కాంట్రాక్టర్ చూసుకుంటాడు కదా అని చెప్పి. ఈ ప్రాబ్లమ్ అంతా మొదలైంది కేరళ నుంచి సాయి గారు. అక్కడ విపరీతమైన వర్షాలు పడతాయి మాన్సూన్ సీజన్. ఇప్పుడు కూడా పడుతున్నాయి. అక్కడ చాలా మట్టుకు నేషనల్ హైవే చాలా చోట్లలో ల్యాండ్ స్లైడ్స్ జరిగి, అది కాకుండా రోడ్ కొలాప్స్ అయిపోయి, ఫ్లైఓవర్ కడుతున్న ఫ్లైఓవర్‌ల మొత్తం మార్జిన్స్ అంతా కింద పడిపోయి, అక్కడున్న కేరళ హైకోర్ట్ వాళ్ళొక పిటిషన్ తీసుకొని పీఐఎల్ లాగా వాళ్ళు సుమోటో యాక్షన్ తీసుకున్నారు. అంటే టోల్ సస్పెండ్ చేశారు. టోల్ కంపెనీ దగ్గర ఏం చెప్పారు, మీకు మీ రోడ్ మెయింటైన్ చేయలేకపోతే యూ హావ్ నో రైట్ టు కలెక్ట్ ద టోల్, విచ్ ఇస్ కరెక్ట్. నో డిస్ప్యూట్ అబౌట్ ఇట్. మీకు టోల్ కలెక్ట్ చేయడానికి ఎందుకు ఇస్తారు? మీరు ఫస్ట్ ఆ రోడ్ ఏశారు. ఆ రోడ్‌ని మెయింటైన్ చేస్తారు. దానికి మీరు టోల్ తీసుకుంటారు. కానీ మీ రోడ్ మెయింటైన్ చేయలేకపోతే మీకు టోల్ ఎందుకు కట్టాలండి? కరెక్ట్ పాయింట్. గడ్కరీ గారు ఇంకోటన్నారు సాయి గారు. బిఫోర్ వి కమ్ టు ద మెయిన్ స్టోరీ. ఈ టాయిలెట్స్ గురించి. మనందరికి తెలుసు నేషనల్ హైవేలో టాయిలెట్స్ ఉండాలని రూల్ ఉంది. చాలా చోట్ల ఉంది. కొన్ని ప్లేసెస్ చాలా క్లీన్‌గా పెట్టుకుంటారు. సులభ్ లాంటి వాళ్ళు మెయింటైన్ చేస్తారు. కానీ చాలా చోట్లలో మెయింటైన్ చేయట్లేదు. నితిన్ గడ్కరీ గారు ఏం చెప్పారంటే, మీరు ఒక పని చేయండి. మీరు ఇట్లాంటి టాయిలెట్ మీకు కనిపిస్తే, మీరు దాని ఫోటో లేకుంటే వీడియో తీసేయండి. మీ ఫాస్ట్ ట్యాగ్‌లో ఎంత 500 రూ. 1000 నేను ఎక్కువ ఇచ్చేస్తానని చెప్తున్నారు. ఈ ఫాస్ట్ ట్యాగ్‌లు యాడ్ చేసేస్తాను. అంటే అక్కడ ఉన్న కాంట్రాక్టర్ దాని నుంచి రెడ్యూస్ చేసి, డిడక్ట్ చేసి మీకు ఇచ్చేస్తాను డబ్బులని చెప్పేసి. సో, అట్లనైనా కాంట్రాక్టర్‌కి తెలిసిపోతుంది. టోల్ ఆపరేటర్‌కి తెలిసిపోతుంది. ఈ టాయిలెట్ డర్టీగా మెయింటైన్ చేశారు. బాగా మెయింటైన్ చేయలేదు. పబ్లిక్ కూడా తెలిసిపోతుంది. మీరు వీడియోలు తీసి ఇయ్యండి అని చెప్పారు. ఇది కూడా అదే స్టెప్ సాయి గారు. ఈ స్టెప్‌లో ఏం చేస్తున్నారంటే, ఈ క్యూఆర్ కోడ్ పెట్టమన్నారు. నేషనల్ హైవేలో చాలా ప్రాజెక్ట్స్ ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉంటుంది. నడుస్తూనే ఉంటది కంటిన్యూయస్ వర్క్. అక్కడ మీరు యూట్యూబ్ వీడియోస్ పెట్టండి. అది కాకుండా క్యూఆర్ కోడ్స్ పెట్టండి. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయంగానే మీకు ఆ కాంట్రాక్టర్ ఎవరు? ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ప్రాజెక్ట్ ఎప్పుడు ఎండ్ కావాలి? ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? ప్రాజెక్ట్ బ్యాక్‌లాగ్ ఎంత? అంటే మైనస్ ఎంత నడుస్తుంది? అంటే ఒక 2 సంవత్సరాల తర్వాత ఫినిష్ చేయాల్సింది కాదు. 2 కాదు 3 సంవత్సరాలు పడుతుందంటే మైనస్ 1 ఇయర్ వెళ్ళిపోతుంది ఆల్రెడీ. ఈ డీటెయిల్స్ అంతా పెట్టండి. నేనెందుకు తిట్లు తినాలి అంటున్నారాయన. మై క్యో గాలి ఖావు అంటారు. ఎందుకంటే అందరూ మీరు చూసుంటారు లాస్ట్ ఒక 5, 6 నెలల్లో నితిన్ గడ్కరీ గారి మీద విపరీతమైన అటాక్ జరుగుతుంది సోషల్ మీడియా. అది చాలా మట్టుకు 90% కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న పని అది. ఎక్కడో గుంత కనిపిస్తే అక్కడెళ్లి ఫోటో తీసుకొని, వీడియో తీసుకొని చూడండి నేషనల్ హైవే మొన్ననే కట్టారు. ఇప్పుడు ఏమైపోయింది చూడండి దాని పరిస్థితి. మొత్తం ఒక వర్షం రాగానే మొత్తం కొట్టుకుపోయింది. ఇటువైపు అంతే. నిన్న కూడా మన ఆంధ్ర వైపు కొంచెం కొలాప్స్ అయింది.
తెలంగాణ వైపు కూడా కొలాప్స్ అయింది వర్షాల్లో. నో ప్రాబ్లమ్, దే విల్ రిస్టోర్ ఇట్. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే చిన్న దానికి కూడా వేర్ నేషనల్ హైవే ఇస్ నాట్ ఇన్వాల్వ్డ్. ఆయన మినిస్ట్రీ కూడా ఇన్వాల్వ్ కాని ప్రాజెక్ట్ కూడా ఫోటో తీసి ఏస్తున్నారు గడ్కరీ గారి మీద. దానికోసం ఆయన అంటున్నారు మీరు క్యూఆర్ కోడ్ పెట్టండి. ప్రతి ప్రాజెక్ట్‌కి మీరు డిఫరెంట్ ప్లేసెస్‌లో క్యూఆర్ కోడ్ పెట్టండి. దాంతో సహా అక్కడ నడుస్తున్న వర్క్‌కి రెగ్యులర్ అప్డేట్స్‌గా యూట్యూబ్ మీరు కూడా కాంపిటీషన్ మీకు. వాడు వీడియో ఏస్తుంటే గుంతలుందంటే మేము గుంతలు లేదని చూపియడానికి మీరు కూడా పెట్టండి అంటున్నారు. సో అది కాకుండా ఈ హోర్డింగ్స్ మీద పెట్టమంటున్నారు. డెఫినిట్‌గా మనం టోల్ బూత్ దగ్గర వెళ్తున్నప్పుడు మీకు హోర్డింగ్‌లు కనిపిస్తుంది. దాని పక్కన అది కూడా పెట్టండి. సో దట్ వాళ్ళు స్కాన్ చేసుకొని పబ్లిక్ వాళ్ళు యూజర్స్ స్కాన్ చేసుకొని ఎవడు కాంట్రాక్టర్, ఎవరు ఆఫీషియల్స్ అనేది చేయనించి వాళ్ళ టెలిఫోన్ నంబర్‌తో సహా పెట్టమంటున్నారు. అంటే విపరీతమైన తిట్లు తట్టుతాయి వీళ్ళకి డెఫినిట్‌గా. రాత్రి 12 గంటలకు ఒకడు ఫోన్ చేసి అంటాడు అక్కడ గుంత ఉంది ఏం చేస్తున్నారు మీరంటారు. సో సెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ వస్తుంది. ఇది ఆఫ్‌కోర్స్ ఇట్స్ చాలా రఫ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. కానీ ఇట్లా ఏం చేస్తారు సాయి గారు చెప్పండి? ఒక కాంట్రాక్టర్‌కి ఒక పని అప్పగించిన తర్వాత ఎన్‌హెచ్ఏ వాళ్ళు దాన్ని సూపర్వైజ్ చేయాలి. వాళ్ళు చేయట్లేదు. కాంట్రాక్టర్ పని కరెక్ట్‌గా చేయట్లేదు. వాడి ఎక్స్‌క్యూజ్ ఉంటుంది వాడికి. నాకు పనోళ్ళు దొరకట్లేదు. నాకు వర్షాలు పడుతున్నాయి విపరీతంగా. నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది, ఆ ప్రాబ్లమ్ ఉంది అంటారు. కానీ మీకొకసారి మీరే బిడ్ తీసుకున్నప్పుడు, మీరే టెండర్ ఏసినప్పుడు మీకు చాలా క్లియర్‌గా తెలుసు. కండిషన్స్ ఏంటి, టర్మ్స్ ఏంటని. అది మీరు పాటించకపోతే డెఫినైట్‌లీ యూ హావ్ టు ఫేస్ ద మ్యూజిక్. రోడ్ ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీ కూడా అన్ని ఏజెన్సీస్‌కి ఏం చెప్పారంటే మీరు ప్రాజెక్ట్ వీడియోస్ అది అక్కడ ఎయండి. దాని ఫీడ్‌బ్యాక్ పబ్లిక్ దగ్గర నుంచి తీసుకోండి. ఏం జరుగుతుందని. డెఫినిట్‌గా పబ్లిక్ కూడా తెలియాల్సిన చాలా రైట్స్ ఉన్నాయి సాయి గారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం 670 అదే గడ్కరీ గారు చెప్తున్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పీపుల్ సెంట్రిక్ ఉండాలి. సిటిజన్స్ కన్వీనియన్స్ ఉండాలి. మొన్ననే నాకు ఇక్కడ సికింద్రాబాద్‌లో ఒక పెట్రోల్ బంక్‌లో ఒక టాయిలెట్ గురించి నేను ఒక స్టోరీ చేశాను ట్విట్టర్‌లో. నేను చూస్తే ఒక లేడీ అక్కడ టాయిలెట్ యూజ్ చేయడానికి వచ్చింది సాయి గారు. షీ ఈస్ నాట్ సంబడీ వాస్ కమ్ టు ఫిల్ ద పెట్రోల్. ఆమె పాపని తీసుకొచ్చింది. పాసిబుల్లీ ఆ పాపకి టాయిలెట్ యూజ్ చేయాలి. చూస్తే టాయిలెట్ లాక్ ఉంది. ఇప్పుడు నేను అడిగాను. నా బండిలో పెట్రోల్ నింపుతున్న ఆమె దగ్గర అడిగాను. అమ్మా అక్కడ ఆ పాపం వెయిట్ చేస్తుంది ఆమె. ఎక్కడుంది తాళం అంటే, అది ఎక్కడో పడుంటది సార్ అంటుంది. యాటిట్యూడ్ చూడండి. ఎక్కడో పడుంటది సార్ అంటుంది. నేను అక్కడ ఉన్న మేనేజర్ దగ్గర వెళ్లి కలిసి, ఆయన దానికన్నా లేజీ ఫెలో. ఆయన వచ్చి చూసి సార్ అది వీళ్ళు యూజ్ చేస్తే డర్టీ చేసేస్తారు సార్ అని. నేను చెప్పాను దట్ ఈస్ యువర్ జాబ్ టు మెయింటైన్ ఇట్. మీ జాబ్ అది మెయింటైన్ చేయడం. అప్పుడు లక్కీగా ఏంటంటే అక్కడ సేల్స్ మేనేజర్ నంబర్ రాసి పెడతారు వీళ్ళు. వాళ్ళ కంపెనీది బీపీసీఎల్ అనుకుంటా. వాళ్ళ నంబర్ తీసుకొని ఆయన కాల్డ్ హిమ్ అప్. ఆయన చాలా పాపం పాజిటివ్‌గా రెస్పాండ్ చేసి సార్ ఐ విల్ ఇమ్మీడియేట్‌లీ ఇష్యూ నోటీస్ అన్నారు. చేశారు కూడా సాయంత్రం దాకా. మన ప్రజలు కూడా చేయరు సాయి గారు. మన ఒక టాయిలెట్ డర్టీగా ఉంటే నథింగ్ గడ్కరీని ఒక ట్వీట్ ఏసి తిట్టేద్దాం అయిపోయింది. లేకుంటే స్టేట్ హైవే ఉంటే రేవంత్ రెడ్డిని తిట్టేద్దాం. అది కాదు. మీ రోల్ ఏంటి దాంట్లో? యూ హావ్ టు షో చెప్పినట్లు వీడియో తీయండి. ఆ వీడియో ఎయండి. అప్‌లోడ్ చేయండి. అండ్ డెఫినైట్‌లీ డిమాండ్ అకౌంటబిలిటీ. 670 రోడ్ సైడ్ అమ్యూనిటీస్ ఉన్నప్పుడు దాన్ని మెయింటైన్ చేయాల్సింది వాళ్ళ బాధ్యత. ఎందుకంటే టోల్ కలెక్ట్ చేస్తున్నారు. సో డెఫినెట్‌గా ఎందుకంటే యాన్యువల్ రెవెన్యూ కూడా మాట్లాడుతాం. మినిస్ట్రీది యాన్యువల్ రెవెన్యూ సాయి గారు 55,000 కోట్ల నుంచి ఇప్పుడు 1,40,000 కోట్లకి పెరుగుతుంది. నెక్స్ట్ 2 ఇయర్స్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఎవ్రీ రూపీ దాంట్లో జనరేట్ చేసుకుని ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది. మీరు ట్రక్కులు చూడండి ఎఫిషియన్సీ పెరిగింది. మీరు ఓఆర్ఆర్ తీసుకుంటే ఓఆర్ఆర్ ఆఫ్ కోర్స్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ హైవే అనుకోండి. కానీ చెప్తున్నాను మీకు. ఇక్కడ నుంచి బెంగుళూరు వెళ్తారు హైవే. మీ ఎఫిషియన్సీ పెరిగింది. మీ ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. మీ టైర్ లైఫ్ పెరుగుతుంది. టోల్ కట్టాల్సి వస్తుంది. యెస్ కరెక్ట్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే అందరూ అన్నారు ముందు వందే భారత్ స్టార్ట్ చేసినప్పుడు ఇదే అన్నారు. వందే భారత్‌లో ఎవరు వెళ్తారు? ఇంత టికెట్ ధర ఎవరు కట్టరు? మనోళ్ళు చాలా పేదోళ్ళు మనోళ్ళు. ఇప్పుడు వందే భారత్‌లో మీకు టికెటే దొరకదు మీకు. వెయిటింగ్ లిస్ట్ ఉంటది అప్పుడు. సో డెఫినిట్‌గా ఇప్పుడు ఇది కట్టడం ఒకటే కాదు సాయి గారు. 25,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ నేషనల్ హైవే 4 లేన్స్ నుంచి కనెక్ట్ చేస్తున్నారు. అది కాకుండా మేజర్ పోర్ట్స్ నుంచి కనెక్ట్ చేస్తున్నారు. అండ్ హైవేస్ 2,00,000 కోట్ల ప్లాన్ నడుస్తుంది. దీస్ ఆర్ ఆల్ హ్యాపెనింగ్. ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫిషియంట్ మినిస్టర్స్ క్యాబినెట్‌లో పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ అండ్ ఐ థింక్ ఐ విల్ నేమ్ నితిన్ గడ్కరీ ఆల్సో. చాలా మంది ఉన్నారు. జయశంకర్ గారు ఆఫ్ కోర్స్ అట్ డిఫరెంట్ లెవెల్ ఆయన. కానీ చాలా మంది ఉంటారు. ఐ మే మిస్డ్ ఎ ఫ్యూ నేమ్స్. కానీ చాలా ఇంపార్టెంట్ సాయి గారు. ఎందుకంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ లాస్ట్ 11 సంవత్సరాలు మోదీ గవర్నమెంట్ అంతా జరిగింది. 70 సంవత్సరాల్లో లేకుంటే 60 సంవత్సరాలు పెట్టుకుందాం. 60 సంవత్సరాలు కూడా పెట్టుకోండి అండర్ కాంగ్రెస్ రూల్ జరగలేదు. అది చాలా ఇంపార్టెంట్. వి హావ్ టు రియలైజ్ దట్. అది మనం నేషనల్ హైవే మీద రైడ్ చేస్తున్నప్పుడు యెస్ గుంతలు కనిపిస్తే వర్షాలు పడినా మీరు యూ హ్యావ్ టు హోల్డ్ దెమ్ అకౌంటబుల్. ఆ టోల్ ఎందుకు కలెక్ట్ చేస్తున్నాడు? వాడు చేయాల్సిందే. కేరళ లాంటి త్రిశూర్ గారు ఆ టోల్ ఆపేశారు వాళ్ళు. కేరళ స్టేట్ హైకోర్ట్. డెఫినెట్‌లీ అట్లనే ఇక్కడ కూడా చేయాలి. మీ పని చేయకపోతే షట్ ఆఫ్ ద టోల్. నో టోల్. కలెక్ట్ చేయకూడదు టోల్. అయిపోయింది. ఓకే.
సార్ ఒకసారి బీహార్ ఎన్నికలకు వెళ్దాం సార్. బీహార్‌లో మరి రాహుల్ గాంధీ వ్యాఖ్యల మీద ఎలక్షన్ కమిషన్‌కి అప్పీల్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. అంటే రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చాలా దురుసుగా చేసిన వ్యాఖ్యలు ఒకవైపు ఉన్నాయి. ఇంకోవైపు మహాగఠబంధన్‌కి సంబంధించి డిప్యూటీ సీఎంని ప్రకటించారు. ఈయన మా డిప్యూటీ సీఎం అభ్యర్థి అని. సీఎం ఎట్లాగో తేజస్వి యాదవ్ అని చెప్పారు. బట్ అదే టైంలో ఓవైసీ చేసిన స్టేట్మెంట్ ఏంటంటే ముస్లిమ్స్ నుంచి డిప్యూటీ సీఎం చేయరా అనేది ఆయన చేసిన స్టేట్మెంట్. సో ముస్లిమ్స్ నుంచి ఎందుకు మీరు డిప్యూటీ సీఎంని ప్రకటించలేదు? ముస్లిం సామాజిక వర్గం ఆల్మోస్ట్ 17% పైన ముస్లిం సామాజిక వర్గం ఉంది. దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ఆయన చేస్తున్నట్టు విమర్శ. ఇది మహాగఠబంధన్‌కి సంబంధించినటువంటి ఎంవై కాంబినేషన్ ముస్లిం ఓట్లని గండి కొట్టడానికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? దీని రిపర్కేషన్స్ ఏంటో సార్ చెప్తారా? నిన్న రాత్రి ఒక వీడియో చూశాను సాయి గారు. నేను ఇంకా పోస్ట్ చేయలేదు. నా సిస్టమ్‌లో పడినది ఇక్కడ. ఓవైసీ గారు మాట్లాడుతూ చాలా సెన్సిబుల్‌గా మాట్లాడారు. ఆయన చెప్తున్న లాజిక్ ఏంటంటే, మీరు ముస్లిం, ముస్లిం, ముస్లిం అని చెప్పి ముస్లిం ఓట్లు తీసుకుంటున్నారు. ఒక్క ముస్లిం ఉప ముఖ్యమంత్రినా మీ దగ్గర ఉందా? లేదా? అని అడిగారు. ఇదే క్వెషన్ ఇప్పుడు జూబ్లీ హిల్స్‌లో వచ్చింది. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ టైమ్‌లో సడెన్‌గా రేవంత్ రెడ్డి గారికి గుర్తొచ్చింది. నా క్యాబినెట్‌లో ఒక్క ముస్లిం కూడా లేడు కదా! అని చెప్పేసి అజరుద్దీన్‌ని ఇవాళ స్వేరింగ్ ఇన్ చేసిండ్రు. మనం ఈ రికార్డింగ్ బయటకొచ్చేదాకా అది 1 డే ఓల్డ్ అయిపోతుంది. అజరుద్దీన్ స్వేరింగ్ ఇన్. కానీ చాలా క్లియర్‌గా సో ఈయన చెప్పేదేంటంటే ఓవైసీ గారు దట్ మల్లా కమ్యూనిటీ అంటే అక్కడున్న బ్యాక్వర్డ్ కమ్యూనిటీ. మల్లా కమ్యూనిటీలో 3% మందే ఉన్నారు పాపులేషన్‌లో. కానీ వాళ్ళకి మీరొక డిప్యూటీ సీఎం ఇచ్చారు. ముస్లిమ్స్ 17% ఉన్నారు బీహార్‌లో. మాకు ఒక ఉప ముఖ్యమంత్రి కూడా మీరు అనౌన్స్ చేయరా? మా దాంట్లో ముఖ్యమంత్రి కూడా కావచ్చు కదా! ప్రధానమంత్రి కూడా కావచ్చు కదా! అంటున్నారు ఓవైసీ గారు. మేమిక్కడ మీకోసం కార్పెట్‌లేయడానికి ఉన్నామా? అని అడిగారు. చాలా లోడెడ్ స్టేట్మెంట్. ఎందుకంటే మనందరం అనుకుంటాం ఎప్పుడు అంటారు ఓవైసీ ఈస్ ద బి టీమ్ ఆఫ్ బీజేపీ అని. కరెక్టే. ఆయనకేంటంటే హి ఈస్ ట్రైయింగ్ టు ఎక్స్‌పాండ్ హిస్ బేస్ బియాండ్ హైదరాబాద్. దీనికన్నా ముందు కూడా పోయిన ఎలక్షన్‌లో ఐ థింక్ ఆయనకు 4 ఎమ్మెల్యేలు ఉండే సాయి గారు. కానీ ఆర్‌జేడీ వాళ్ళు 3 ఎమ్మెల్యేలని కొనుక్కున్నారు. ఆయనకి చాలా కోపం వచ్చిందని. ఎందుకంటే ఇంత కష్టపడి గెలిచిన తర్వాత లాస్ట్ ఎలక్షన్‌లో నలుగురుంటే దాంట్లో ముగ్గురిని కొనుక్కున్నారు. సో 3% పాపులేషన్ ఉన్న మల్లా కమ్యూనిటీకి మీరు ఒక డిప్యూటీ సీఎం ఇచ్చినప్పుడు మా ముస్లిం కమ్యూనిటీకి ఎందుకు అనౌన్స్ చేయలేదన్నారు. ఇదే ప్రశ్న స్పీచ్ ఇచ్చిన తర్వాత ప్రెస్ వాళ్ళెళ్ళి తేజస్విని అడిగారు. ఆయన నో కామెంట్ అని చెప్పి పక్కన జరిపారు. ఎందుకంటే తెలుసు ఆయన ఏ కామెంట్ చేసినా గాని పడతాడు. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా అడుగుతాను. మాకు కూడా కావాలి కదా! మాకు కూడా కావాలి కదా! ఓవైసీ గారు అక్కడ ఒక్కటే తిట్టడం బంద్ చేయలేదు సాయి గారు. ఈవెన్ ఈస్ అటాకింగ్ సమాజ్‌వాదీ పార్టీ. మీరు యూపీలో కూడా ఇదే చేస్తున్నారు కదా! యూపీలో కూడా మీరు ముస్లిమ్స్ అంటారు. కానీ మీరు ఎంతమంది ముస్లిమ్స్‌కి మీరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు? ఎంతమంది మీరు సీనియర్ పొజిషన్‌లు తీసుకున్నారు? ఉప ముఖ్యమంత్రి ఏ పొజిషనా గాని చేయలేదని చెప్తున్నారు. సో డెఫినెట్‌గా ఎందుకంటే బీజేపీ కోసం ఓటేయొద్దు. బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ అది ఇది అని చెప్పి భయపడి ముస్లిం ఓట్లు గుంజుకుంటున్నారు వీళ్ళు. మనందరికి తెలిసింది అది. అది ఆర్‌జేడీ ఉండొచ్చు, అది సమాజ్‌వాదీ పార్టీ ఉండొచ్చు. ఓవైసీ ఏం చెప్తున్నారంటే మమ్మల్ని ఎందుకు సీరియస్‌గా మీరు తీసుకుంటలేరు? సో మనం ఇంకా అర్థం చేసుకోండి సాయి గారు. లాస్ట్ ఎలక్షన్‌లో ఏఐఎంఐఎం సెపరేట్‌గా పోటీ చేసి 19 సీట్ల పోటీ చేసి 5 గెలిచారు సాయి గారు. నేను చెప్పాను చూడండి మీకిప్పుడు. 5 గెలిచారు. విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. అంత ఎక్కడున్న హైదరాబాద్‌లో ఉన్న ఒక పార్టీ బీహార్‌లో ఎళ్లి ఎందుకంటే బీహార్‌లో కిషన్‌గంజ్ అట్లాంటి ఏరియాస్‌లో చాలా విపరీతమైన ముస్లిం పాపులేషన్ 60%, 70% ముస్లిం పాపులేషన్. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినోళ్ళు వీళ్ళందరూ బంగ్లాదేశ్ వాళ్ళు. ఎప్పుడో వచ్చి సెటిల్ అయిపోయారు అక్కడంతా. సో ఆ ఏరియాలో అంతా ముస్లిం పాపులేషన్ చాలా హెవీ ఉంటుంది. మిగతా బీహార్ లాగా కాదనమాట. అప్పుడు కూడా ఓవరాల్ బీహార్ పాపులేషన్‌కి ఒక టైంలో 4-5% ఉన్న ముస్లిమ్స్ ఇప్పుడు 17% అయిపోయారు. వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ చాలా ఉంది. ఇన్‌ఫాక్ట్ 41 కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది సాయి గారు. ఆలోచించండి. సో ఈ ప్రీవియస్ అసెంబ్లీ ఎలక్షన్ నేను చెప్పినట్టు 19 పోటీ చేస్తే 5 గెలిచారు. దాంట్లో 4 ఆర్‌జేడీ కొనుక్కున్నారు. అది ఓవైసీ ఎప్పుడు మర్చిపోడు. దానికోసం వాళ్ళతో టై అప్ లేదు, ఏం లేదన్నారు. 2020లో బీహార్ అసెంబ్లీ ఎలక్షన్‌లో మనం చూసాం. 20 సీట్‌లో 5 గెలిచారు కదా! సీమాంచల్ బెల్ట్ నుంచి గెలిచారు సాయి గారు. సీమాంచల్ బెల్ట్‌లో ఎవరు అరారియా, కతిహార్, మన కిషన్‌గంజ్ మీకు చెప్పాను చూడండి. అది కాకుండా పూర్నియా. అన్ని వెస్ట్ బెంగాల్ బార్డర్ వైపు ఉంటది. ఇక్కడ ముస్లిం పాపులేషన్ 17% బీహార్‌లో ఉంటే, ఈ ఏరియాలో 40% ఉంటుంది. 11 కాన్స్టిట్యుయెన్సీలో బీహార్‌లో ముస్లిం పాపులేషన్ ఇన్ ద సీమాంచల్ రీజన్ ఈస్ 40%. ఆ 11 సీట్లు ఎప్పుడు హిందువులు గెలవలేదు అక్కడి నుంచి. ముస్లిం క్యాండిడేట్సే గెలుస్తారు అక్కడి నుంచి. అది కాకుండా 47 సీట్లలో వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. అంటే వాళ్ళకి 15-20% దాకా ముస్లిం పాపులేషన్. 47 ఇది 11. 58 సీట్లలో ఇన్‌ఫ్లూయెన్స్ ముస్లిమ్స్ ఉంది. దానికోసం ఓవైసీ అక్కడెళ్లి పోటీ చేస్తున్నారు.
సో డెఫినిట్‌గా ఈ ఆర్‌జేడీ కాంగ్రెస్ ఇది ఎప్పుడైనా ఆర్‌జేడీ కాంగ్రెస్ చేతిలోనే ఉండే ఇప్పుడు దాకా సాయి గారు. చాలా సంవత్సరాల నుంచి ఈ సీమాంచల్ కానీ ఇప్పుడు ఈ లాస్ట్ 2 ఎలక్షన్ నుంచి ఓవైసీ లాంటోళ్ళొచ్చి డెఫినిట్‌గా పోటీ చేశారు. ఇన్‌ఫాక్ట్ 2015 ఆయన పోటీ చేశారు ఏఐఎం. వాళ్ళు ఒక్క సీటు కూడా గెలవలేదు. సార్ నేను యాక్చువల్లీ లాస్ట్ 2020 ఎలక్షన్స్ సంబంధించి 51 కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన నేను ఒక వీడియో కూడా చేశాను యాక్చువల్లీ. అందులో ఓకే. నంబర్స్ ఏంటంటే సార్ బేసికల్లీ బీజేపీ అండ్ జేడీయూనే ఎక్కువ సీట్లు గెలిచాయి. బికాస్ ఆఫ్ దిస్ ఓట్లు చీలడం వల్ల. కరెక్ట్. కానీ ఈసారి అది జరుగుతదా అనేది డౌట్ సార్. అదే ఇప్పుడు మీరన్నది సాయి కరెక్ట్ గారు యాక్చువల్లీ. ప్యాటర్న్. ఎన్‌డీఏ అండ్ అపోజిషన్ లాస్ట్ టైమ్ మార్జిన్ 12,000 ఓట్లే ఉండే. తక్కువ చాలా మార్జిన్. ఫైనల్ సీట్ ఓట్లు చాలా చీలాయి. తక్కువ ముస్లిం ఓట్లు మార్జిన్. చీలాయి కాబట్టి వీళ్ళు అది. బయటపడ్డారు. సో దానికోసం ఈసారి కూడా ఓవైసీ గారు ఎన్ని ఓట్లు తీసుకెళ్తారని చూడాల్సింది. దానికోసం ఆ! అడిగినప్పుడు కామెంట్ చేయట్లేదు. అండ్ డెఫినెట్‌లీ ఇప్పుడు మీరు 2015కెళ్తే అప్పుడు కూడా ఓవైసీ పోటీ చేశారు ఏఐఎంఎం. కానీ ఒక్క సీటు కూడా గెలవలేదు. సో బిఫోర్ 2020 ఏఐఎం ఒక బైపోల్ సీట్ గెలిచారు కిషన్‌గంజ్ నుంచి. నాకు గుర్తుందది. 1 సీట్ దే హావ్ వన్. అండ్ ఈ ఆ! 2020లో మనం మాట్లాడుకున్న 5 సీట్లు గెలిచారని చెప్పేసి. అది 2 సీట్లేమో కిషన్‌గంజ్ నుంచి, 2 పూర్నియా నుంచి, 1 అరారియా నుంచి. సో డెఫినిట్‌గా ఈ సీమాంచల్ రీజియన్‌లో ఓవైసీ గారి ఇంపాక్ట్ ఫైనల్ బీహార్ టాలీ మీద చాలా చాలా ఇంపార్టెంట్ సాయి గారు. దాని టాలీ డెఫినిట్‌గా ఇంపాక్ట్ కూడా అక్కడే ఉంటుంది. అండ్ ఓవైసీ పెర్ఫార్మన్స్ మీదనే కాంగ్రెస్ గాని, ఆర్‌జేడీ ఓట్లు పోతాయి. లాస్ట్ టైమ్ కూడా జరిగింది. ఈసారి కూడా జరుగుతుంది. యెస్ సార్. యాహ్! చూద్దాం ఏమవుతదో. మనము నిజంగా బీహార్ మీద ఒక స్పెషల్ ఆహ్, డ్రైవ్ చేయాలేమో చేద్దాం. సార్ యాక్చువల్లీ ఒకసారి. కరెక్ట్. ఓన్లీ బీహార్‌కి సంబంధించి కాస్ట్ ఈక్వేషన్స్ అట్ ద సేమ్ టైమ్ ఈ ముస్లిం ఎంవై కాంబినేషను అక్కడ ఉన్నటువంటి అది కాకుండా అది మారుతున్నటువంటి కూడా సమీకరణల మీద ఒక డెఫినిట్‌గా చేద్దాం సాగర్. నేను అనలైజ్ కూడా చేస్తున్నాను. అది కాకుండా మీరు అడిగిన ప్రశ్న ఒక్క ప్రశ్న రాహుల్ గాంధీ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని. ట్రూ. బీహార్ కరెక్ట్. ఎలక్షన్‌తోనే కనెక్షన్ ఉంది దానికి కూడా. సో హ్మ్. రాహుల్ గాంధీ ఇమ్మెచ్యూర్ స్టేట్మెంట్ మొన్న దాకా రాహుల్ గాంధీ కనిపియలేదు. ఎలక్షన్ క్యాంపెయిన్‌లో. సడెన్‌గా ఇప్పుడు దిగొచ్చారు. వచ్చి మోదీ గారిని తిట్టడం మొదలుపెట్టారు. మనం నార్మల్ టైమ్‌లో మోదీ గారు తిట్టేది, ఎలక్షన్ టైమ్‌లో మోదీ గారు తిట్టే చాలా డిఫరెన్స్ ఉంటుంది. మోదీ అని కాదు ఎవరినైనా గాని. ఎందుకంటే అప్పుడు మీరు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో వస్తారు. వేర్ పర్సనల్ అటాక్స్ ఆర్ నాట్ అలౌడ్. ఏం చేస్తారు? పర్సనల్ అటాక్ ఎలక్షన్ కమిషన్ ఆ వీడియో అనలైజ్ చేసి 3, 4 సోర్సెస్ నుంచి వీడియో తెప్పించుకుంటారు. చేసిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు డీబార్ చేస్తారు ఈ క్యాంపెయినర్‌ని. స్టార్ క్యాంపెయినర్ ఉన్నా గాని నెక్స్ట్ 1 వీక్ మీరు క్యాంపెయిన్ చేయకూడదు అని చెప్తారు. ఇప్పుడు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఉన్నప్పుడు ఫిజికల్ క్యాంపెయిన్ అంత పెద్ద ఇష్యూ ఏం కాదు గానీ డెఫినిట్‌గా ఇంపాక్ట్ ఉంటుంది. ఈ రాహుల్ గాంధీ మోదీ కానీ గారిని అదే అందరూ కావాలని కోరుకుంటున్నాడేమో సార్ రాహుల్ గాంధీ. ఆయనకి అక్కడికెళ్ళడం ఇష్టం లేదిప్పుడు. బీహార్‌లో తిరగడం అదే ఇష్టం లేదు. తేజస్వి యాదవ్‌కి ఇష్టం లేదు యాక్చువల్లీ. రాహుల్ గాంధీ రావడం వల్ల ఓట్లు పోతాయని. చూడండి మన సో మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు అవును. కాంగ్రెస్ వాళ్ళు. సో వాళ్ళేమన్నారంటే మనం జాయింట్ మేనిఫెస్టో రిలీజ్ చేద్దాం అని చెప్పి రెడీ పెట్టుకున్నారు ఒకటి. జాయింట్ మేనిఫెస్టో. తేజస్వి అన్నాడు జాయింట్ లేదు, ఏం లేదు. నా మేనిఫెస్టో పోతుంది. నా పేరు మీద ఉంది మేనిఫెస్టో అని చెప్పి రిలీజ్ చేసేసారు. దే హాడ్ టు లిటరల్లీ టేక్ ద ఇన్సల్ట్ ఆన్ ద స్టేజ్. వాళ్ళ మొఖం చూడాలండి సాయి గారు కాంగ్రెస్ లీడర్స్‌ది. ఏం చేయాలని వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే అంత కిందకి జారిపోయింది కాంగ్రెస్ పార్టీ అక్కడ. వాళ్ళకసలు రెస్పెక్టే ఇయ్యట్లేదు తేజస్వి యాదవ్. మీరు చెప్పిన పార్ట్ కరెక్ట్. ఇప్పుడు ఛత్ పూజ గురించి చెప్పారు రాహుల్ గాంధీ. సరే మోదీ గారి గురించి చెప్పారు గానీ, అప్పుడు ఎట్లయిపోయిందంటే, ఛత్ పూజ మోదీ గారు చేసేదంతా డ్రామా అన్నారు. బీజేపీ చాలా స్మార్ట్‌గా దాన్ని వాడుకున్నారు. మోదీ గారు కూడా వాడుకున్నారు. అంటే మీరేమంటున్నారు? ఛత్ పూజ డ్రామానా? బీహార్‌లో ఎంతోమంది లక్షల, లక్షల కోట్ల మంది ఛత్ పూజ కోసం ఎక్కడి నుంచి ఉన్నా వాళ్ళు దేశంలో బీహార్‌కొస్తారు. ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీతోని కలిసి ఛత్ పూజ చేసినప్పుడు, మీరు దాన్ని డ్రామా అంటున్నారా? అని చెప్పి ఇప్పుడు ఉల్టా దాని మీద పడ్డారు. ఈ రాహుల్ గాంధీకి ఇదే ప్రాబ్లమ్ సాయి గారు. ఆయన మాట్లాడేటప్పుడు ఆలోచించడు. ఏం చెప్తున్నా అని ఆయన అస్సలు పట్టించుకోడు. ఎవడో రాసిచ్చిన కాగితం మీద చూసి చదువుతాడు. టాపిక్ ప్రిపేర్ చేయకుండా వస్తారు. యూ షుడ్ ప్రిపేర్ యువర్‌సెల్ఫ్. మీరెక్కడ ఏ ర్యాలీకెళ్ళినా గాని ఆ లోకల్ ఏరియా ఇష్యూస్ ఏంటి? నాకు గుర్తుంది ఇప్పుడు కూడా సాయి గారు అలీగఢ్‌లో ఒకసారి మోదీ గారు క్యాంపెయినింగ్‌కెళ్లారు. ఐ థింక్ 2019 ఎలక్షన్. అక్కడ 80% నేషనల్ ఇష్యూస్ మాట్లాడారు. లాస్ట్ ఒక 10 నిమిషాలు అలీగఢ్ లాక్కులు, అలీగఢ్‌లో ఉన్న వర్కు ఇట్లాంటి పనుల మీద వచ్చేసారు. ఇమ్మీడియేట్ లోకల్ కనెక్షన్ వచ్చేసింది. అది చాలా ఇంపార్టెంట్. అది మొరాదాబాద్‌లో ఎళ్ళినప్పుడు అదే చేసింది మోదీ గారు. సో యూ షుడ్ స్పీక్ మీ ఇష్యూస్ గురించి మాట్లాడండి. మీరేం చేశారు మాట్లాడండి రాహుల్ గాంధీ గారు. మేమిది చేసాము. ఇప్పుడేమంటున్నారు బీహారోళ్ళంతా ఎళ్లి దుబాయ్ కట్టిండంట. వాళ్ళు ఇక్కడుంటే ఇక్కడే దుబాయ్ అయిపోతుండే అంట. మిమ్మల్ని ఎవరు ఆపారండి? మీరే కాదు ఉండేది. జేడీ ఎప్పుడొచ్చింది? 20 సంవత్సరాల ముందు. బీజేపీ ఎప్పుడొచ్చింది? 15 సంవత్సరాల ముందు.
దానికన్నా ముందు ఇండిపెండెన్స్ నుంచి ఇప్పుడు దాకా మీరే ఉన్నారు కదా, మీ పార్టీ ఉంది కదా, దాని తర్వాత ఆర్జేడీ వచ్చింది. మీరేం చేశారు ఇప్పుడు? బీహార్ వాళ్ళు ఎందుకు బీహార్ నుంచి బయటకెళ్ళి పనిచేస్తారు? ఓవైసీ చాలా బాగా చెప్పారు. ఈయనేమో నేను ఉద్యోగం ఇస్తా అంటున్నారు. అన్ని ప్రైవేట్ సెక్టర్ కూడా నేను ఉద్యోగం ఇప్పిస్తా అంటే ఓవైసీ అడిగిండు, ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ ఎక్కడుందిరా నాయన, ఒక్క కంపెనీ పేరు చెప్పు అని చెప్పి. అది ప్రాబ్లం. ఏం సెటప్ చేయలేదు అక్కడ. బీహార్ వాజ్ నెవర్ డెవలప్డ్. కావాలని చేశారు ఇదంతా. బీహార్ బికేమ్ ఎన్ ఎక్స్‌పోర్ట్ కమోడిటీ. బీహార్ నుంచి ఉన్నోళ్ళు బయటెళ్ళి పనిచేస్తారు. యాస్ మచ్ యాస్ మా దగ్గర కేరళ వాళ్ళు వెళ్ళి దుబాయ్ చేసినట్లని ఇది కూడా అదే సంగతి. కానీ ద ప్రాబ్లమ్ ఇస్ ఇప్పుడు బీహార్ వాళ్ళు మిగతా స్టేట్స్‌కి వెళ్తున్నారు. దుబాయ్ ఎక్కువ కాదు. సో రాహుల్ గాంధీ చెప్పే స్టేట్మెంట్‌కి ఆయన ఒక లుక్ ఎట్ ద మిర్రర్ అంటారు కదా! మీరేం చేశారు? మీరు పరిపాలించిన 50 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు ఇది ఎందుకు చేయలేదు? ఎవరు తప్పు? నితీష్ కుమార్ వచ్చిన తర్వాతనే ఈ ప్రాబ్లమ్ వచ్చిందా కదా? కాదు కదా! దానికన్నా ముందు కూడా ఈ ప్రాబ్లమ్. వి హావ్ టు సార్ట్ ఇట్ ఔట్. కానీ బీహార్‌కి ఎప్పుడొస్తారు? స్టేబుల్ రెజీమ్ ఉండాలి. లా అండ్ ఆర్డర్ స్టేబుల్ ఉండాలి. ఈ బాహుబలిలు ఉండకూడదు. ఇట్లాంటి పరిస్థితి ఉంటేనే ఇండస్ట్రీ వస్తుంది. ఇప్పుడు యూపీ చూడండి సాయి గారు, మొత్తం క్లీనప్ చేసి పడేశారు. కంప్లీట్. ఎవడైనా ఎక్కువ గొడవ చేస్తే రేప్ కేసో ఏదైనా ట్రై చేస్తే ఇమ్మీడియేట్ ఎన్‌కౌంటర్ వాడు. ఖతం ఔట్. సో మెసేజ్ వెళ్ళిపోయింది వాళ్ళందరికీ. ఇప్పుడు బాహుబలిలని యూపీలో క్లీనప్ చేసేసారు యోగి ఆదిత్యనాథ్ గారు. బీహార్‌లో కూడా ఇట్ హస్ బి డన్. అండ్ నితీష్ కుమార్ గారు కొంచెం సాఫ్ట్ ఉన్నారు. ఆయన కొంచెం హార్డ్ లైన్ తీసుకొని చేయాల్సింది. యెస్ సార్. యెస్ సార్. సురేష్ కొచ్చాట్ల గారు చాలా విషయాలు మీరు చాలా ఓపికగా, చాలా అద్భుతంగా వివరిస్తూ వస్తున్నారు. రియల్లీ థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్స్ అ లాట్ సార్. థాంక్ యూ సాయి గారు. బీహార్ మీద స్పెషల్ డ్రైవ్ ఒకటి చేద్దాం సార్. నిజానికి అసలు ఏమేమి నెక్స్ట్ వీక్ చేద్దాం సాయి గారు. నేను ఆల్రెడీ ఒక 68 కాన్స్టిట్యుయెన్సీలు నేను అనలైజ్ చేశాను. మిగతా కూడా చేసేసి మనం డెఫినెట్లీ వి డూ ఇట్ ఇన్ 2 or 3 పార్ట్ సిరీస్‌లో చేద్దాం సాయి గారు. యెస్ సార్. యెస్ సార్. యాహ్! థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సాయి గారు. యాహ్! చూసారు కదా! ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్‌లో మళ్ళీ కలుద్దాము. ఈ ఎపిసోడ్‌ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్, ఎన్‌హెచ్ టీవీ పాటుపడుతూ ఉన్నాయి. ఈ 2 ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు మా వాట్సాప్ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవ్వండి. నేషనలిస్ట్ హబ్ అని వాట్సాప్‌లో ఛానల్స్ లిస్ట్‌లో మీరు సెర్చ్ చేస్తే మా ఛానల్ కనబడుతుంది. దాన్ని ఫాలో అవ్వండి. వాట్సాప్‌లో కూడా మేము ఎప్పటికప్పుడు మీకు న్యూస్ అప్డేట్స్‌ని షేర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాము. అండ్ ట్విట్టర్‌లో మిగతా ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపిస్తున్నటువంటి నేషనలిస్ట్ హబ్, ఎన్‌హెచ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించడమే. థాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.